హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎంజెడ్ అబాకా ఛానల్కి. సో తెలుగు ఉపవాచకము ఖచ్చితంగా చెప్పాలి, ఎందుకంటే 9వ తరగతిలో ఎంత ఇంపార్టెంట్ ఉందో అందుకే నేను 9వ తరగతి ఫస్ట్ చెప్తున్నా. చాలా చాలా ఇంపార్టెంట్. అది తెలుగుగానే కాకుండా జనరల్ నాలెడ్జ్కి తెలుగులో అండ్ సోషల్ కూడా వచ్చే అవకాశం ఉన్నాయి అవి. సో అందుకే నేను చెప్తున్నా. ఓకే, ఇగో 9th క్లాస్ 10th క్లాస్ సింగిడి అండి. సింగిడి అంటే ఇంద్రధనస్సు. దీనిపైన క్వశ్చన్ వచ్చింది లాస్ట్. ఓకే, 1 నుంచి 5వ తరగతి వరకు జాబిలి, 6, 7, 8 నవవసంతం, 9, 10 సింగిడి ఇంద్రధనస్సు. నవవసంతం అంటే కొత్త వసంతం. ఓకే, మీరు గుర్తు పెట్టుకోవాలి తప్పకుండా. ఓకే మేడం, ఇప్పుడే వీడియో దీనికోసమే వెయిట్ చేస్తున్నాను అన్నారు. దేనికోసము? జీన్ పియాజే కోసం, సంజ్ఞ కోసం వెయిట్ చేస్తున్నారట అని అన్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో కోసం వెయిట్ చేస్తున్నా అని చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. కానీ ఇక 9వ తరగతి పాఠము ఇక ఉపవాచంలోకి వెళ్ళి తప్పకుండా వస్తుంది, రాకుండా ఉండనే విషయమే ఉండదు. ఎందుకంటే కొమరం భీం ఉన్నాడు, మన కొమరం భీం గారు ఉన్నారు, సూరవరం ప్రతాపరెడ్డి, ఎవరు ఇంకా కాళోజీ. చూసిరా ఎంత ఇంపార్టెంటో దీని వీళ్ళ గురించి. ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారు, తెలంగాణ చెప్పాలి ఎవరు, స్వామి వివేకానంద. చూసిరా ఇక ఈ ఉపవాచకం వదిలేస్తే ఎట్లా? సావిత్రిబాయి. ఓకే, ఈ 9వ తరగతి అయితే ఉన్నాయి. టకటక చెప్పే ఉంటేనే లెసన్సే ఉన్నాయి, ఎక్స్ప్లెనేషన్ ఏముంటుంది చదువుకుంటా పోతా. ఎందుకంటే చాలామంది దగ్గర బుక్స్ లేవు కాబట్టి చెప్తున్నారు, కాబట్టి కామెంట్స్ రాస్తారు కాబట్టి బుక్స్ లేవు కాబట్టి ఒకసారి ఉపవాచకం బుక్స్ లేని ఉపవాచకం ఎట్లా చదువుతారు. కానీ ఖచ్చితంగా ఇళ్ళకి వస్తాయి. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి. మీరు కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనసు పూర్తిగా ధన్యవాదాలండి. గుడిగొడ్డగా వస్తుందా ఇది చూడండి. ఓకేనా, సరే మరి. ఓకే, తెలుగు అన్నీ ఉన్నాయి, ప్రతిదీ ఉన్నాయి. ఉపవాచకం ఇస్తే మొత్తం వచ్చినట్టే. సైకాలజీ రోజు ఒకటి చేస్తున్నా చూడండి, రోజు 2 చేస్తున్నా. చేయమండి మేము చెప్తున్నారు, చేస్తున్నా. మీరు తప్పకుండా చదవడం చేయండి. షాలో కప్పుకుంటారట, కప్పుకోండి మీరు కూడా షాలోవాలు. ఓకేనా. జల్ జంగల్ జమీన్, ఇది జనరల్ నాలెడ్జ్కి సోషల్కి కాదు. నీరు అడవి భూమి ఎన్నిసార్లు వచ్చింది? ఇది మనకు అన్నిట్లలోకి వచ్చింది. జేఎల్లో కూడా వచ్చింది. జల్ జంగల్ జమీన్. 1వ పాఠం ఎవరు? కొమరం భీం. కొమరం భీమో కొమరం భీముడో ఉంది కదా. జల్ జంగల్ జమీన్, నీరు అడవి భూమి మనది అనే నినాదంతో గోండులను, కోయలను, చెంచులను సంఘటిత పరిచి పోరు బాటలో నడిపించిన విప్లవ వీర కిషోరం కొమరం భీము. మా గుండెల్లో మా రాజ్యం అనే నినాదంతో గిరిజనులందరినీ ఏకం చేసి ప్రభుత్వంపై సమరం సాగించిన పోరాట యోధుడు కొమరం భీం. ప్లీజ్ టేబుల్స్ గురించి చెప్పండి అని మేడం చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు. తప్పకుండా చేస్తానండి. ఓకేనా, దయచేసి మీరు. ఓకే, మీకోసం స్పెషల్గా టైం తీసుకొని చేస్తా. ఓకే, ఇది చదువుకుంటా పోతే కానీ వీడన్నీ మీరు చిన్న చిన్న వర్డ్స్ అన్నీ తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఆకుపచ్చని కొమరం భీమ అంటే మీకు జూనియర్ ఎన్టీఆర్ గుర్తుకు రావాలి. జూనియర్ ఎన్టీఆర్ ఏ ఊరోడో ఏంటిదో అనేది ఇక్కడ మీరు తెలుసుకోవాలి. ఓకేనా. ఆకుపచ్చని పూర్వపు ఆదిలాబాద్ జిల్లా, కొమరంభీం జిల్లా అడవులలో నేటి కొమరంభీం జిల్లా, పూర్వపు ఆదిలాబాద్ జిల్లా, నేటి కొమరంభీం జిల్లా అడవుల్లో ఉదయించిన గొప్ప యుద్ధ వీరులు గోండులు. యుద్ధ వీరులు ఎవరబ్బా? గోండులు. అట్లాంటి వీరులలో కొమరం భీం ఒకడు. కొమరం భీము తండ్రి పేరు చిన్ను. గమ్మత్తు పెట్టుకున్నారు, చిన్ను అట. జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ కొడుకు పేరు చిన్ను అని గుర్తుపెట్టుకోరు. ఈయన కొమరం భీం వాళ్ళ డాడీ పేరు, తండ్రి పేరు చిన్ను. మీరు ఇక్కడ రాసుకోకుండా కొమరం భీం జమీన్ జల్ జంగల్ జమీన్. మీకు ఇంత పెద్ద మళ్ళీ రివిజన్ చేయడానికి కష్టమవుతుంది కాబట్టి మీరు ఒకవేళ ఇది లెసన్ చెప్పేటప్పుడు కొమరం భీం అని రాయండి. రాసి జల్ జంగల్ జమీన్, నీరు అడవి భూమి అనగానే టపక్కన ఒకటి రాయండి. దాని తర్వాత నేటి కొమరం భీం జిల్లా, తర్వాత తండ్రి పేరు చిన్ను, ఆయన గూడెం పెద్ద పటేలు. ఇట్లా చిన్న చిన్న వర్డ్స్ రాసుకుంటా ఓర్రి. ఓకే, భీంతో పాటు సోము, బొజ్జు అనే కుమారులు మరియు కుర్దు, యేసు అనే 2 తమ్ముళ్ళు ఉన్నారు. ఈ పేర్లు చూడు గమ్మతున్నాయి. కుర్దు, యేసు అట 2 తమ్ముళ్ళు ఉన్నారు. వీళ్ళంతా గోండు తెగకు చెందినవారు. ఆదిలాబాద్ అడవుల్లో నివసించే గిరిజనుల్లో ఎన్నో తెగలున్నాయి. గోండు, కొలాం, పరదాన్, కోయ, ఆందల్, చెంచు. ఇవి కూడా మ్యాథఫాలియంలో ఇవ్వచ్చు. ఇంట్లో ఒక్క క్వశ్చన్ కూడా లోపలికి పోతాడు, ఉపవాచంలోకి వెళ్ళి ఇస్తాడు. అది కూడా ఇంట్లోకి వెళ్ళి వీళ్ళకు మస్తు ఇంపార్టెంట్ ఇవి. 10th మొత్తం రామాయణం గురించి ఉంది. ఓకే, అడవిలో పుట్టి పెరిగి ఇక్కడ ఏంటి? గోండు, కొలాం, పరదాన్, కోయ, ఆందాల్, చెంచు. ఇంతే రాసుకోవాలి. ఇక
ఇవి అని రాసుకోవాలి. ముందు కొమరం భీం అని రాసుకొని ఇవి రాసుకోవాలి అంతే. బిల్లులు మొదలగు వారున్నారు. అడవిలో పుట్టి పెరిగి అక్కడ చనిపోయే వారికి అడవే ప్రపంచం కనుక అడవి తమదని బలంగా నమ్ముతారు. తెల్లదొరలను ఎదిరించిన రామ్జీ గోండు వారసులమని గర్వంగా చెప్పుకున్నారు. ఎవరి వీళ్ళు? రామ్జీ గోండు వారసులు అని చెప్పుకున్నారట. రామ్జీ గోండు వారసులు అని రాసుకోవాలి. కొమరం భీము బాల్యం నుండి తెలివైనవాడు, సాహసవంతుడు, న్యాయకత్వ లక్షణాలున్నవాడు. భీము చిన్నప్పటి నుంచి ప్రతి విషయానికి స్పందించేవాడు, ఆలోచించేవాడు. దీన్నే ఊరికే వదిలిపెట్టేవాడే కాదు. ఈ లక్షణాలే తర్వాత అతడికి కూకుబాయ్ గిరిజన వీరుణ్ణి చేశాయి. అంతే కదా, ఫస్ట్ నుంచే ఉంటాయి న్యాయకత్వ లక్షణాలు, మధ్యలో రమ్మంటే రావు. అతని ఆలోచనలకు పురుడు పోసుకుంది. పురుడు పోసుకుంది అంటే పుట్టినాయి అన్నట్టు. అతని భావాలను బలాన్ని ఇచ్చింది. అతన్ని వదినే కూకుబాయ్, వీళ్ళకి పేరే దొరకలేదు, ఏం పేరు పెట్టుకున్నారో ఏమో చూడు. వాళ్ళ వదినే కూకుబాయ్ కూ అంటది. భీము చిన్నప్పుడు సంకేనపల్లి గూడెంలో పెరిగాడు. చూడండి ఇక్కడ చిన్నగా సంకేనపల్లి గూడెంలో పెరిగాడు. అక్కడి చెట్టు చేమ, బోళ్ళు, బండలు, కొండలు, వాగులు ఒకటేమిటి సమస్త ప్రకృతి అతడిని తీర్చిదిద్దింది. ఆ రోజుల్లో ఒకరోజు భీము తన పితృడైన జంగు కొంతల్ మాదు, చూడరు పేర్లు చూసిరా, జంగు కొంతల్ మాదు, ఇక్కడ ఫ్రెండు అని గుర్తు పెట్టుకొని రాయాలి. పైకులతో కలిసి అడవికి వచ్చాడు. వారితో మేకపిల్లలు కూడా ఉన్నాయి. పైకు దగ్గరలో ఉన్న నారేప చెట్టు ఎక్కాడు. ఒక కొమ్మ మీద కూర్చొని పాటలు పాడుకుంటూ సన్న మండలు నరికి మేకలకు వేస్తున్నాడు. భీమ్ కథ చెప్తున్నాడు. తొందరగా దిగు, వాళ్ళు చూసినారంటే చాలా కష్టం అన్నాడు జంగు. అన్నట్లే ముగ్గురు జంగ్లాత్ జవాన్లు, జంగ్లాత్ ఇది ఏ వర్డ్? ఉర్దూ వర్డే, జంగ్లాత్ అని ఒక సుంకరి ఊరికొచ్చాడు. పైకును పట్టుకున్నారు. పాపం పైకును పట్టుకున్నారు. వారికి వెనకే వచ్చిన అమీన్ సాబ్ చెట్లు కొడుతున్నారా? ఈ అడవి మీ అయ్యలు పెంచి పెద్ద చేసి అనుకున్నారా అని అరే అందరినీ పట్టుకొని బంగ్లా దగ్గరికి తీసుకొని రండిరా అని తన మనుషులను చెప్పాడు. ఆ తర్వాత గూడెం పెద్దయిన కొమరం చిన్నును చూస్తూ అడవిలో ఆకు కూడా తెంపదన్న చౌకీదారును సారేదారును పంపి నీకు చెప్పమన్నా. ఈరోజు నేను వచ్చి చూసిన ఏముంది, నా కళ్ళ ముందే పిల్లలు అడవిని నరికారు. ఆయన చెప్తున్నారు, నరికారు. శిక్ష ఏంటో తెలుసా? కొమ్మ నరికినోని వేళ్ళు నరకడమే తగిన శిక్ష అన్నాడు. ఎందరు బ్రతిమలాడినా వినకుండా, వీళ్ళ నాన్న పటేల్ కదా, ఎవరు కొమరం భీం వాళ్ళ నాన్న చిన్ను, వినకుండా పైకు వేళ్ళు నరికించాడు. అమీన్ సాబ్ ఎవరు నరికించారు? అమీన్ సాబ్. పైకు అరుపులతో అడవంతా ఏడ్చింది. స్పృహ తప్పి పైకు కింది పడిపోయాడు. ఆ తర్వాత చౌకీదార్ ఈడేమిచ్చిండబ్బా, పైకు అరుపులతో అడవంతా ఏడ్చింది. స్పృహ తప్పి పైకు కింద పడిపోయాడు. తర్వాత చౌకీదారు ఎవరెవరు ఏ పట్టి కట్టినారో చదివాడు. ఎవరెవరు ఏ పట్టి కట్టినారో చదివాడు. పట్టీల పేరు మీద ఆ పూట గూడెమంతా జంగ్లాత్ వల్ల లూటికి గురైంది. ఈ సంఘటన భీముకు పట్టి కుదింపింది. ఆవేశంతో వదిన వద్దకు పోయాడు. వదినే, ఈ గాలి నీరు ఇక్కడి ఆకాశం మొత్తము మనవైనప్పుడు ఈ భూమి అడవి మనదెందుకు కావు? అడవి భూమి మాత్రమే వాళ్ళవట అయినవి అని అడిగాడు. ఈ ప్రశ్నను మనోళ్ళందరికీ వస్తే బాగుండు, మీ నాయనను అడుగు అంది. పట్టి ఉంటే పన్ను మేక, ఆవు, ఎద్దులు, భూమి, నాగలి, మంచె, గడ్డి, గుడిసె ఇలా ఉన్న ప్రతిదాని పేరు మీద పన్ను కడితే చివరకు ఏం తిని బ్రతకాలే? కష్టమంతా పన్నుల రూపంలో జంగ్లాత్ వాళ్ళు గుంజుకుంటే ఆకలితో చచ్చిపోవాల్సిందే కదా. ఇలా పరివిధాల ఆలోచిస్తూ ఆ రోజు భీమ్ ఆకలితో పడుకున్నాడు. అంత చూసిన తర్వాత వాళ్ళ వదినవయ్య అడిగిండు కదా, ఇక ఏం చెప్పింది వాళ్ళ నాన్నకి చెప్పింది, ఇంకేంది పన్నులు, అన్నిటికీ పన్నులేనట. భూమి, నాగలి, మంచె, గంచె, గడ్డి, గుడిసె. ఈ సంఘటన భీమ్ మనసుపై చెరగని ముద్ర వేసింది.
తమ కష్టాన్ని పరులు అన్యాయంగా తీసుకుపోతున్నారని తెలుసుకున్నాడు. దీనికి వ్యతిరేకంగా చిన్ననాడే ఆలోచించడం నేర్చుకున్నాడు. షావుకారులు గిరిజనులన్నీ మోసం చేసే తీరు కొంత అర్థమయ్యేది, కొంత అర్థం కాకపోయేది. జరగకూడని విధంగా జరుగుతున్న విధానాన్ని గురించి ఆలోచించాడు. కానీ ఆపడం ఎట్లోనో అతనికి అంతు పట్టలేదు. దోపిడీలో అన్నీ కోల్పోయిన కొమరం చిన్ను ఆరోగ్యం కూడా కోల్పోయాడు. ఫలితంగా చనిపోయాడు. చిన్ను చనిపోయిన కొమరం కుర్దు తన తమ్ముళ్ళు, ఏసు కుటుంబం, అన్న పిల్లలతో కలిసి సంకెనపల్లిలు వదిలాడు. కొందరు కోలములు కూడా వీరి బయలుదేరారు. చిన్ను అంటే ఎవరు? వాళ్ళ డాడీ కదా. గూడెం వదిలేశారంటే భీం బాధపడ్డాడు. ఇది చూసిన వదినే ఇదంతా మామూలేనని, అడవుల్లో బతికే మనకు ఇవి అలవాటునని చెప్పింది. వాళ్ళు జనగామ అంటే ఆసిఫాబాదు, ధనోరా దాటి సుర్దాపూర్ చేరుకున్నారు. సో మైదానం ప్రదేశము చూసి బండ్లు ఆపి పక్కన ఉన్న పెద్దవాగు ఒడ్డుకు గుడిసెలు వేసుకున్నారు. చెట్లు తుప్పులు నరికి రాళ్ళు రప్పలు ఏరి పారేశారు. ముండ్ల కంపలు కాల్చారు. సమిష్టిగా పనిచేసి తర్వాత భూమి సమానంగా పంచుకున్నారు. వారి కష్ట ఫలితంగా జొన్న చేన్లు ఏపుగా ఎదిగాయి. నేను చూసి మురిసిపోయారు. కడుపు నిండా 6 నెలల పాటు తిండి దొరుకుతుందని అనుకున్నాను. అదేవిధంగా అనుకుంటున్న సందర్భంలో వాళ్ళ వద్దకు 12 మంది కొత్త వాళ్ళు వచ్చారు. వచ్చిన వాళ్ళలో సిద్దీఖ్ అనేవాడు. సిద్దీఖ్ ముస్లిం. ఈ ప్రాంతమంతా నాది, నన్ను అడగకుండా ఎందుకు దున్నారు అని అడిగాడు. వారిద్దరి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదము జరిగింది. ఇట్లా జరిగిన మాటల యుద్ధం కొద్దిసేపట్లోనే కట్టెలతో కొట్లాట వరకు వచ్చింది. ఆ ప్రాంతం అంతా రక్తసిక్తమైంది. భీం కొట్టిన దెబ్బకు సిద్దీఖ్ చనిపోయాడు. చూసిరా, ఇక్కడ తక్షణ కారణమయ్యారు. చనిపోగానే అతనితో వచ్చిన వాళ్ళు పారిపోయారు. వెంటనే వదిన వచ్చి భీం ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పింది. అట్లా భీము తన వారి నుండి వేరైపోయాడు. చూసిరా ఎట్లా అయిపోయిండు, అట్లా సేమ్ హీరో లెక్కల. ఇట్లా వెళ్ళిన భీము తిరిగి సంకెనపల్లి చేరుకున్నాడు. తన మిత్రుడైన కొండల్ని కలిసిండు. కొండల్ని కలిసి సర్దాపూర్లో జరిగిన గొడవ గురించి, సిద్దీఖ్ చావు గురించి చెప్పాడు. ఆ సమయంలోనే సిద్దీఖ్కు ఈ భూములు ఎవరిచ్చారు అని అతని సొంతమెట్లా అయినాయి, పట్టా అంటే ఏమిటి, గోండ్లకు పట్టాలు ఎందుకు ఇవ్వరు, నైజాం అంటే ఏంది, సర్కార్ అంటే ఎవరు, మేం దున్నినప్పుడు రాని సిద్దీఖ్ తర్వాత ఎందుకు వచ్చాడు, సిద్దీఖ్కి ఇది తప్పు కానప్పుడు నాది మాత్రమే తప్పెందుకు అవుతుంది. తన గోడంత ప్రశ్నల రూపంలో కొండల ముందు పరిచాడు. అట్లా రాత్రి గడిచింది. ఎట్లా తెలిసిందో కానీ గొడవంతా తెల్లారేసరికి గూడమంతా పాకింది. ఇక అక్కడ ఉండలేక వెళ్ళిపోతున్న భీంతో తను వస్తానని కొండల్ బయలుదేరాడు. జరిగిన విషయాన్ని తెలిపి తనకున్న ప్రశ్నలను జవాబులు పొందాలనే ఆలోచనతో ముఖాసి వద్దకు బయలుదేరాడు. మనమందరికీ పెద్ద ముఖాసి భారీ లొద్ది అనే చోట ఉంటానని తన తండ్రి చెప్పగా విన్నాడు కనుక అతన్ని కలవడానికి పోయాడు. ఎవరు? భారీ లొద్దిలట. వీళ్ళు వెళ్ళేసరికి ముఖాసి ఇంట్లోనే ఉన్నాడు. భీం కొండలు వెళ్ళి రామ్ రామ్ అన్నారు. రామ్ రామ్ రండి కూర్చోండి అంటూ పరిచయాలు చేసుకున్నారు ముఖాసి. జంతువుల కన్నా హీనంగా ఉన్న తమ బతుకుల గురించి, తమకు జంగ్లాత్ వాళ్ళు షావుకారులు ఎట్లా హింసిస్తున్నారో తెలిపాడు. మేం అడవిలో పరాయిల వాళ్ళ తీరుగా బ్రతుకుతున్నాం. మేము భూమి సాగు చేస్తే ఫలితాన్ని ఎక్కడో వచ్చి పట్టుకుపోతాడు. మాతో పాటు పెరిగిన చెట్ల ఆకులు కొమ్మలు తెంపిన విరిచిన మా చేతులు నరుకుతున్నారు. మేమెట్లా బతకాలనో తెలుస్తలేదు. బంగ్లాతోళ్ళు షావుకార్లు బుద్ధి చెప్పడానికి అన్ని గూడాల జనాలను ఒక్కటి చేస్తాం. మీ మద్దతు కావాలి. బ్రిటిష్ వాళ్లకు రామ్జీ గోండ్ బుద్ధి చెప్పినట్టు మనం కూడా వీళ్లకు బుద్ధి చెప్పాలి అని ఉద్రేకంగా భీము అన్నాడు. భీము, ఇప్పటికీ నువ్వు సర్కారు దృష్టిలో ఉన్నావు. ఇట్లాంటి హింసా పద్ధతులు వద్దు. తొందరపడకు. సర్కారుకు జంగల్ మీద లాభాలు కావాలి కనుక జంగ్లాత్తోళ్ళు మిమ్మల్ని హింసిస్తున్నారు. రామ్జీ గొండ తీరుగా కొట్లాడుట మనతో కాదు. ఓకే, నా వల్ల మాత్రం కాదు మెల్లగా అన్నాడు ముఖాసి. ఇక మాట్లాడి లాభం లేదనుకొని ముఖాసి ఉండే ఊరు వదిలేశాడు భీం. కొండలకు ఎటు పోవాలో తెలియదు. కనిపించిన బాటలో ముందుకు పోతున్నారు. ఇట్లా వెళ్తున్న వారికి ఒక పెద్ద ఊరు ఎదురైంది. పెద్ద మేడలు, పెద్ద పెద్ద దుకాణాలు, అలంకరించుకున్న స్త్రీలు, పురుషులు కనిపించారు. ఈ లోకం వారికి వింతగా ఉన్నది. వారు చేసింది
బల్లార్ష రైల్వే స్టేషన్. అందరూ రైలు ఎక్కుతుంటే నడవడమెందుకు, మనము ఎక్కుదాము అనుకొని వాళ్ళు ఎక్కారు. అందరూ ఎక్కుతుండగా వాళ్ళు దిగారు. వీరికి టీసీ టికెట్ అడిగారు. అదేంటో మాకు తెలియదు, మా దగ్గర డబ్బులు లేవన్నారు. అప్పుడు పోలీసులు వీళ్ళు గోండువులని తెలుసుకొని 4 తగిలించి పంపారు. అట్లా వాళ్ళు చేరుకున్నది చాందా. సుశీరా ఇది కూడా అడగవచ్చు. అట్లా ఏవో ఇక్కడ చాందా అనే పట్నంకి వచ్చారు. రైల్వే స్టేషన్ బయట కూర్చున్న భీము కొండలకు తనతో తెచ్చుకున్న వస్తువులను మోయలేక అవస్థ పడుతున్న ప్రయాణికుడు కనిపించాడు. నేను ఆ బరువుల్ని మోయాలా అంటూ భీమ్ అడిగాడు. సరే అని అంగీకరించిన ఆ ప్రయాణికుడితో వాళ్ళు ఇతని ఇంటికి వెళ్ళారు. ఆ ఇంట్లో చాలామంది అచ్చు యంత్రాలు తిప్పుతున్నారు. తనకేమన్నా పని దొరకవచ్చు అని భీమ్ ఆశపడ్డాడు. పని కోసం ప్రయాణికుడిని అడిగారు. సరే అన్నాడు ప్రయాణికుడు. అతను ఆ ప్రింటింగ్ ప్రెస్లో యజమాని పేరు విఠోబా. సుశీరా విఠోబా. నిజాం సర్కారుకు అడగ పని దొరికింది, ఆయన పని దొరికింది, అడ్డ దొరికింది. ప్రతి ఒక్కరికి ఒకటి ప్లాట్ఫామ్ కావాల్సిందే. నిజాం సర్కారుకు తెల్లదొరలను వ్యతిరేకంగా పోరు చేస్తున్న వాళ్లతో విఠోబాకు సన్నిహితంగా సంబంధాలున్నాయి. విఠోబా రహస్యంగా పత్రిక నడిపేవాడు. రహస్య పత్రికల గురించి తెలుసుకున్న భీమ్ విఠోబాపై మంచి అభిప్రాయం ఏర్పరచుకున్నాడు. కొండలకు మాత్రం ఇదంతా రుచించలేదు. అతను తిరిగి ఇంటికి పోయాడు. విఠోబా సమాజ పరిణామాన్ని విఠోబా అర్థం చేయించాడు. మార్పు రావాలంటే త్యాగం చేయాలని తెలిపాడు. ఒకరోజు రాత్రి పోలీసులు వచ్చి విఠోబాను అరెస్టు చేసి పట్టుకుపోయారు. కొమరం భీమును కొట్టి వదిలేశారు. అట్లా భీము తిరిగి ఒంటరివాడయ్యాడు. తిరిగి రైల్వే స్టేషన్ పోయి కూర్చున్నాడు. అక్కడ మంచిర్యాలకు చెందిన తెలుగువాడు అతడికి కలిశాడు. బరువుదేవ కోసము చాయ్పత్త దేశం పోతున్నట్టు చెప్పాడు. చాయ్పత్త దేశం ఇంకో ఆలోచన చేయకుండా భీమ్ అతనితో కలిసి చాయ్పత్త దేశం అనబడే అస్సాం పోయాడు. అస్సాం టీ. మనం చాయ్పత్త దేశం అని ఏదైనా అంటామబ్బా, అస్సాం టీ. అస్సాంలో అంటాం. అస్సాంలో బాగా అదే పండుతుంది కాబట్టి. తేయాకు తోటల్లా అడుగుపెట్టాడు భీమ్. తన వంటి అనేక మంది కార్మికులకు చూశాడు. గోండుగూడెం నుండి తేయాకు తోట వరకు ఇతని ప్రయాణం సాగింది. అనేక అనుభవాలతో ప్రపంచాన్ని అర్థం చేసుకున్నాడు. ఎక్కడైనా కష్టజీవులకు బాధలు తప్పవని, కష్టపడేవానికి కడుపు నిండటం లేదని తెలుసుకున్నాడు. రోజు కూలీ పద్ధతిన మంచన నడుపు ఎత్తుకుండగా పనిచేశాడు. నుదటి చెమట తడుచుకోలేని లేచే కార్మికులను మేస్త్రీలు కొరడాలతో కొట్టేవాళ్ళు. చేసిన కష్టం మందులకు పోతే తినడానికి కష్టపడేవారు. యజమానులకు దయాగుణం ఉండేది కాదు. సుశీరా ఇవన్నీ చూస్తున్న భీము అసంతృప్తి రాజుకుంది. అక్కడ 4 సంవత్సరాలున్నాడు. ఆ సమయంలోనే భీము మన్యం ప్రాంతం నుంచి వచ్చిన తెలుగువారితో పరిచయం అయింది. అతని ద్వారా మన్యం ప్రాంతం గురించి, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గురించి తెలుసుకున్నాడు. మన్యం వీరుడు ఎవరు? అల్లూరి సీతారామరాజు. బ్రిటిష్ వాళ్ళు అక్కడి ప్రజల్ని పెట్టిన యాతనల గురించి విన్నాడు. మాన్య ప్రాంత ప్రజల్ని సీతారామరాజు ఏ విధంగా సమీకరించాడో అవగాహన చేసుకున్నాడు. రామరాజు పోరాట రీతుల్ని ఆకలింపు చేసుకున్నాడు. యువకులకు యుద్ధ రీతిల్ని ఎట్లా నేర్పాడో తెలుసుకున్నాడు. అడవిపై మాకు తప్ప ఎవరికి అధికారం లేదని గిరిజనులతో చెప్పించిన రామరాజు గొప్పతనాన్ని అర్థం చేసుకున్నాడు. యుద్ధ సమయంలో సమాచారాన్ని చేరవేసే విధానాన్ని వంట పట్టించుకున్నాడు. యుద్ధ మేలుకువల్ని గ్రహించాడు. ఇప్పుడు భీమ్ ఒక ఎట్టుపెట్టిన బాణం. బాటలో నడవడానికి సమయత్తమైన పోరాటం వీరుడు. ఈ సమయంలోనే తేయాకు తోటల్లో అన్యాయంగా ఇద్దరు కార్మికుల్ని కొడుతున్న మేస్త్రీలను అడ్డు తగిలాడు. మేస్త్రీలు భీమ్ మీదికి కొరడా లేపారు. సహించని భీమ్ వారిని చితకబాదాడు. ఇది తెలుసుకున్న యజమాని పోలీసులతో చెప్పి భీమ్తో సహా కొందరిని జైల్లో వేయించాడు. 4 రోజుల తర్వాత జైల్లోని ఇనుప చల్వలు వంచి తప్పించుకున్నాడు. నేరుగా ఉండలేక బల్లార్ష వదిలి రాజోరా మీదుగా అడవి బాట పడ్డాడు. చూసిరా ఎక్కడ నుంచి పడ్డాడప్ప? ఉండలేక బల్లార్ష వదిలి రాజోరా మీదుగా అడవి బాట పడ్డాడు. దారిలో తన అన్నలు కాకన్ఘట్లో ఉంటారని తెలుసుకున్నాడు. సాయంత్రం వరకు ఇంకొంచెం ఇది జైనా ఎట్టి చేస్తే కొంచెం ఇబ్బంది అవుతుందా?
ఇది వినండి అంతే, మీరు ఏదైనా పని చేసుకుంటా వినండి, లెసన్ ఖచ్చితంగా వస్తాయి. ఏడన్నానబ్బా, ఏడున్నా మేము పరిచయం కాకన్ ఘాట్లో ఉంటారని తెలుసుకున్నాడు. సాయంత్రం వరకు తన అన్నల గూడెం చేరుకున్నాడు. తమ గుడిసె ముందుకు పోయేసరికి వదినే కూకువై కూర్చుంది. భీమును చూసి కండ్ల నీళ్ళు పెట్టుకుంది. కొడుకు వచ్చిండని తెలుసుకున్న తల్లి భీమును పట్టుకొని ఏడ్చింది. ఆమె అనారోగ్యంతో చావుకు దగ్గరగా ఉంది. వదినే తన 2 కొడుకులు పాపకు చిన్నమ్మను పరిచయం చేసింది. చిన్నాన్నను పరిచయం చేసింది. వాళ్ళు భీమ్ ఒడిలో దూరారు. రాత్రి అంబలి తాగినాక, అంబలి ఓకే, ఇది కూడా తెలంగాణ పదమే. అంబలి అంటే రాగి అంబలి కదా, నేను కూడా రాగి లడ్డూలు చేస్తా, రాగి అంబలి చేస్తా. ఎంఎంజెడ్ రుచులు ఉందండి మనదే కుకింగ్, ఇది చూడండి. బిర్యానీలు మస్తున్నాయి. ఎంఎంజెడ్ రుచులు ఉంది. ఓకే, ఎంఎంజెడ్ రుచులు ఉంది, చూడండి ఒక్కసారి. ఓకే, మనదే, అది నాదే. ఓకే, ఎక్కడికి వచ్చినావబ్బా? అంబలి తాగినాక తమ్ముని వివరాలు, చాలా హెల్తీ. ఇప్పుడు చాలా పిల్లలకు అంబలి అంటే తెలియదు అని ఓవర్ యాక్టింగ్ చేస్తారు, కానీ రోజు ఇస్తే వాళ్ళే తాగుతారు. అంబలి లడ్డూలు చేయొచ్చు, ఖర్జూర పెండ్లు వేసి, డేట్స్ వేసి, అంబలితో అదేంటి రాగి పిండితో నెంబర్ ఆఫ్ చేయొచ్చు. కేక్స్ కూడా చేసాను. అడిగి తెలుసుకొని అన్నలిద్దరూ ఆశ్చర్యపోయారు. కుర్దు యేసు కొండల గురించి భీము అడిగాడు. మిత్రులందరి గురించి అడిగి తెలుసుకున్నాడు. దేవడం పెద్ద లచ్చా పటేల్ అతని దగ్గర భీమ్ జీతానికి కుదిరాడు. దేవడం పెద్ద లచ్చ పటేల్, అప్పుడు పటేల్ అందరు కదా పెద్దలు, అతని దగ్గర భీమ్ జీతానికి కుదిరాడు. అతని పంట పొలాల్లో మార్పు తెచ్చాడు. పత్తి, మిరప లాంటి వ్యాపార పంటలను వేశాడు. మొత్తానికి భీము తెలివిపరుడని, వ్యవహార దక్షుడని అందరితో అనిపించుకున్నాడు. లచ్చు పటేల్ భూముల వ్యవహారాలను ముందు నుంచి చూసే అంబాటి రావుకు సోంబాయి అనే కూతురుంది. సుశీరా ఏం నుంచి ఈయన అదృష్టంలా ఆమె ఉన్నది. ఎవరున్నారబ్బా? అంబాటి సోంబాయి ఉన్నది కాబట్టి అది చేయండు. అదే అంబాటి రావుకు సోంబాయి అనే కూతురుంది. ఆమెను భీమ్కిచ్చి పెండ్లి చేస్తే బాగుంటుందని లచ్చు పటేల్ నిర్ణయించాడు. ఈ విధంగా కొమరం భీం సోంబాయిల పెండ్లి దేవడంలో లచ్చు పటేల్ ఆధ్వర్యంలో జరిగింది. సుశీరా పెండ్లి అయిపోయింది, సోంబాయి వచ్చింది, బంధం ఏర్పడ్డది. ఇక ఆ రోజులలో కొమరం భీం వార్తల్లో వ్యక్తి అయినాడు. అతని పట్ల ఆకర్షణ పెంచుకున్నాడు. కొమరం భీం ఎవరు? ఈ జూనియర్ ఎన్టీఆర్ హీరోయిన్ ఎవరు? సోంబాయి, సోంబాయి. సోంబాయి అతని పట్ల ఆకర్షణ పెంచుకున్న పైకుబాయి అనే యువతి కోరి అతన్ని పెళ్ళాడింది. ఇంకో ఆమె పెళ్ళాడింది. భీము కాకన్ ఘాట్లో కాపురం పెట్టాడు. ఇంకేంది, 2 కాపురాలు. అతని పట్ల ఆకర్షణ పెంచుకున్న పైకుబాయి, ఆకర్షణ ఏంది, లవ్ మ్యారేజ్ అన్నట్టే, లవ్ చేసింది అన్నట్టు కదా. ఓకే, ఆమె యువతిని కోరి అతన్ని పెళ్ళాడింది. భీము కాకన్ ఘాట్లో కాపురం పెట్టాడు. ఇప్పటికే బిజీ ఉన్నాడంటే ఇంకా 2. సో కుర్దు తన తమ్ముడు యేసు దగ్గరే ధనోరాకు వచ్చాడు. అతనికి అడవిని నరికి భూమి సాగు చేసుకోవాలనే ఆలోచనలో వచ్చింది. ఇన్ని ప్రదేశాలు తిరిగి చూశాడు. బాబేజరి లొద్ది అంచున సాగు భూమి ఉంది. ఎక్కడుంది? బాబేజరి లొద్ది అంచున సాగు భూమి ఉంది. తానొక్కడే కాకుండా చాలామందిని ఏకం చేశాడు. బాబేజరి గుట్టలు గొడ్డళ్ళ చప్పుళ్లతో ప్రతిధ్వనించాయి. అడవుల్ని నరికి పంట భూములుగా మార్చాడు. బాబేజరి, చల్బండి, గోగిన్, మోవాడం, ఈ 7 చూసిరా ఇవని. మోవాడం, టోయికాను, మేవాడం, భీమన్, గోంది, కల్లెగాం, మురికిలొంక, అంకుసాపూర్, నర్సాపూర్, దెమ్డిగూడ, జోదెన్జ్ ఘాట్, పట్నాపూర్ మొదలగు 12 గూడాలను పొందించారు. పందిళ్ళు, గూళ్ళు, మంచాలు, జెండాలు అన్నీ సమకూర్చారు. కొత్త ఊర్లు వెలిసాయి. కొత్త బతుకులు మొదలయ్యాయి. స్టార్ట్ చేసిండు హీరో అన్న. వారం రోజుల్లోనే బాబేజరిలో గోండులు, కోలాములు 12 గ్రామాలను పొందించారు అనే వార్త దావనాలం తీరున పాకింది. తర్వాత జంగ్లాత్ వాళ్ళు దాడి చేశారు. గూడాలన్నింటినీ బూడిద చేశారు. అందరి మీద కేసులు పెట్టారు. చూసిరా, సినిమా చేసినట్టే లేదు.
గ్రామస్తులంతా బాధపడుతుంటే కుర్దు ధైర్యం చెబుతూ మా తమ్ముడు భీముని ఇక్కడికి తెచ్చుకుందాం, వాడు అన్నీ చూసుకుంటాడు అని ధైర్యం చెప్పాడు. విషయాన్ని తెలుసుకున్న భీము బాబేఝరీ వైపు వచ్చి టైకాన్ అనే గూడెంలా దిగాడు. ఇక్కడ ఇవి కొంచెం భీమ్లా ఇట్లుంది కానీ ఇప్పుడు సూరవరం ప్రతాప్ రెడ్డి అయితే ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్. మన సిద్ధాంత కర్త ఎవరు జయశంకర్ గారు. ఓకే, ఇవన్నీ ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఇవి బోర్ అయినా కూడా చూడవలసిందే. ఓకే, 10 రోజులలో ఇక్కడ విషయాన్ని తెలుసుకున్న భీము బాబేఝరీ వైపు వచ్చి టోయికాన్ అనే గూడెంలో దిగాడు. 10 రోజుల్లో ప్రతి గూడెము తిరిగాడు. విషయం అర్థమైంది. ఏం చెయ్యాలన్నదే ప్రశ్నగా మిగిలింది. భర్త అవస్థ గమనించిన పైకుబా ఈ భూమి కేసుల గురించి వకీలు పెట్టుకోమని సలహా ఇచ్చింది. చూసిరా, భార్య అంటే సలహా ఇచ్చేటట్లు ఉండాలి. భార్య అంటే అస్తమానం అన్నం పెడితేనే తినేటట్టు ఉండొద్దు. మనిషికి మంచిదో చెడు కాదు, మంచిలో బాధలో తనకు తెలియకుండానే భర్త యొక్క సమస్యలను తెలుసుకునేదే భార్య. భార్య యొక్క సమస్యలను తెలుసుకునేవాడు భర్త. ఏ ముచ్చట్లు పెడతావు మేడం అని అంటే గట్లే ఉండాలి. ఆడుకొని చెప్పినాక అంతే కదా తెలిసి. అదేగో ఇప్పుడు మనము చెప్పే వరకు, మనము చెప్పనంత వరకు మనం చెప్పకుండానే తెలుసుకునేదే అదొక బంధం అంతే. ఇవి ఎక్కడి నుంచి కోరుకుంటామంటే భర్త, అమ్మ, నాన్న, అక్క, చెల్లెలు, అన్న, తమ్ములు వీళ్ళ మధ్యలో కోరుకుంటాం. ఏంటిది, మనం అడుక్కోకుండానే, మనం చెప్పకుండానే, మనం అడగకుండానే మనకు కావలసింది మన చిరునవ్వులో వెనక ఉన్న బాధను తెలుసుకోవడమే మంచి బంధం. అది అంతే. అడగడం అనంటే కామన్. ఇక ఇప్పుడు పొద్దుగాల వచ్చిండు అనుకోండి ఇంట్లో, అయ్యో గట్ల కూర్చున్నామని, మీ అమ్మ అయినా సరే మీ ఆవిడైనా సరే, అయ్యో ఏమైందమ్మ గట్లా ముఖమంతా గింత అయింది తెలుస్తుంది కదా. ఒక 2 పూటలు అన్నం తినకపోతే మనం, అయ్యో అమ్మకి ఇట్లా అయింది ముఖమంతా, అయ్యో ఏమైంది, చిన్ను, బొన్ను, చింటూ ఏం పేర్లు పెట్టుకోకర్రి, భార్య భర్తలు అట్లా పెట్టుకుంటే నాకు ఇష్టమే ఉండదు. మీకు ఇష్టం లేకపోతే మేము పెట్టుకోద్దాం మేడం అంటే పెట్టుకోవద్దు. చిన్ను ఏంటి, చిన్ను, టింకు అని నేను చాలామందిని చూసిన. టింకు అని ఫోన్ వస్తుంటే టింకు కదా అని లేపిన మా ఫ్రెండ్ వాళ్ళది. టింకు అని పెట్టింది. టింకు అని పెడితే ఆయనతో నేను అది లేపిన టింకు అంటే వాళ్ళ ఆయన గిదేం పేరు పెట్టుకున్నావంటే అంటే ప్రేమగా పెట్టుకుని నీ ముఖం పెట్టుకున్న ప్రేమ ఎవరికి చూపిస్తానో టింకు, పింకులు, బంకులు పెట్టుకొని అట్లా పెట్టుకుంది. ఇద్దరు ఎంత పూర్ ఉన్నా సరే డిగ్నిఫైగా ఉండాలి పిల్లల ముందు. నువ్వు చిన్న కన్నా అని అట్లా పిల్లల్ని పిలుస్తారా, వీళ్ళిద్దరు పిలుచుకుంటారా? వీళ్ళిద్దరు ప్రేమగా ఉన్నది పిల్లలు చూసి ప్రేమగా ఉండాలి. పిల్లలు కూడా ఇన్ ఫ్యూచర్లో కానీ టింకు, పింకు అని పిలుచుకొని అంత చీప్గా చేసుకోవద్దు. ఇప్పటికే ఎవరైనా పిలుచుకొని ఉంటే ఏమనుకోవద్దు. ఓకే, ఏమైనా సలహా ఇచ్చిందని మనం ఎందుకు పోయినామంటే జర బోర్ ఉన్నది కాబట్టి సో అడగాలండి. దానివల్లనే బంధాలు అన్నవి ఇట్లుంటాయి. ఇప్పటి వరకు అడగని వాళ్ళు ఎవరైనా ఉంటే అడగాలి. మీరు కూడా భర్త ప్రొద్దున వచ్చినంటే తండ్రి, పిల్లలు ఏమైందంటే ఫేస్ తెలుస్తుంది. వాళ్ళు ఏంటిది ఫ్రస్ట్రేషన్లు ఉన్నారా, ఎట్లున్నారు అనేది వాళ్ళు అడగక ముందే మీరు తెలుసుకుంటే దానికి ఇంకా ఎక్కువ బలం ఉంటుంది. అడిగితే ఎవరైనా ఇస్తారు. నాకు ఇంత అన్నం తినబుద్ధి కోడలైనా సరే, అయ్యో ప్రొద్దున మా అత్తయ్య అన్నం తినలేదా, అత్త అయ్యో ఏమైనా చేసి పెట్టే అని అనే వరకు కూడా, అమ్మ నువ్వు ప్రొద్దున అన్నం తినలేదు కదా, నువ్వు పోయిన అనగానే దాని బలం ఎంతో చూస్తుంది. అసలు ఇట్లా ఉంటాయి, ఇట్లా బంధాలు విడిపోవు. అడగకుండా వాళ్ళని కొంచెం చిన్న లక్షలు కావు, పెద్ద బండలు ఎత్తే అవసరం ఉండదు. నేను చెప్పేది మీకు జోక్గా అనిపించవచ్చు కానీ దీనివల్లనే కుటుంబం ఇట్లుంటుంది. అడిగినాక చెప్పడం అంటే మరి ఘోరం ఏం కాదు కానీ ఇక ఏమవుతుంది, నాకు అన్నం తినబుద్ధి ఇట్లా ఇడ్లీ తెస్తావా అని అంటే పోయి తీసుకొస్తే అది కూడా మంచిదే కదా. ఇక నువ్వు గిట్లున్నవి ఇవ్వాలని ఆయన కొందరికి ఎంతమంది చెప్పినా కుక్కలు లెక్కనే మాట్లాడతారు. నేను కూడా మస్తు మంది చూసిన, మస్తు ప్రేమగా చూడమంటే నేను 2-3 సలహాలు ఇస్తే మస్తు అడిగినానంటే, ఇగో నేను దీంతో ఈడ మీకు ఒకటి చెప్తా. అయితే ఒక ఆయన ఏం చెప్పిండారంటే, అయితే ఇట్లా భర్త భార్య ఇద్దరు కొట్లాడుకుంటారట. ఫుల్ కొట్లాడుకుంటే భర్తనే పోయిండట. భర్తని ఎవరి దగ్గర పోయినట్టే స్వామి దగ్గరికి పోయిండు. స్వామి దగ్గరికి పోయి, స్వామి నమ్మ భార్య నాకు ఏం చెప్తున్నా వినబడతలేదు, నా భార్య ఏం చెప్పినా వింటలేదు, అసలు ఏం చేయాలి నాకు అర్థమే పాడైతలేదు, నేను ఏం చేయాలి అని అంటే, ఏం చేయొద్దు అని అన్నాడట. ఏం చేయొద్దు నువ్వు అంతా అనకు. అయితే స్వామి దగ్గర పోతే ఏమన్నాడంటే, స్వామి నువ్వేం చేయకు, ఇట్లా 3 రోజులు నువ్వు ఓంగానే ఫస్ట్ ఏం చేయాలంటే ప్లేట్ల అన్నం ఇట్లా కలిపి ఏం చేయాలంటే ఫస్ట్ ముద్ద మీ భార్యకు పెట్టు అని చెప్పిండట. ఏం చేయొద్దు, ఇది ఏమో ఉఫ్ అని ఊదిపెట్టు అన్నాడట.
ఇక ఆయనకు సాటిస్ఫాక్షన్ కావాలి కదా. మనం మంత్రాలు తంత్రాల దగ్గర పోతే ఏమంటే యంత్రాలు, రక్షక తంత్రాలు, యంత్రాలు ఏమన్నా సిగ్మెంట్ ఫ్రైడ్ అవి ఎట్లు గుర్తుకునేది చూసారా. అయితే ఇక మనం ఇవ్వగానే అక్కడ ఏంది అంటే ఏందో ఉఫ్ ఉఫ్ అని ఊది నువ్వు ఇట్లా మీ ఆమెకు ఇట్లా పెట్టు, ఏంటిది ఇక నువ్వు ప్రేమతోటి పెట్టు, ఇవన్నీ ఏం పెట్ట అని చెప్పలేదు స్వామి ఏమని అంటే, చూడు బాబు నేను నీకు కొంత చదివి ఇస్తాను, ఈ మంత్రం చదివి నువ్వు ఏం చేయాలంటే 3 రోజులు ఈ ముద్ద పెట్టు అని అన్నాడు. ముద్ద పెట్టు అనగానే సరే అని చూద్దాం, నీ భార్య నీతోటి ఎట్లా మంచిగా ఉండదో నేను చెప్తా అన్నాడట. సరే అని అన్నాడు. ఓన్లీ 3 రోజులు పెట్టు, ఎక్కువ పెట్టొద్దు అన్నట. ఆయనతో ఈయన ఇంటికి పోయిండట. ఇక ఇంటికి పోయి చేసిన భార్య ఎవరితోనే ఉన్నది, గొడవలు చేస్తూనే ఉన్నది. అయినా సరే మనసు పెద్దగా చేసుకున్నాడు. ఎట్లయినా స్వామి చెప్పిండు కదా అని ఇట్లా అన్నం తినేటప్పుడు ఇంకో పళ్ళెం పళ్ళెమే అంటాం కదా తెలంగాణలో, ఒక ప్లేటు పళ్ళెం. భాష బాగుంది మేడం అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, ఎవరి భాష వాళ్ళకు వినసొంపు, ఎవరు ఉండే కదా సదా చెప్పాలి మీరే, సదా పూర్తి పేరు చెప్పాలి. అయితే ఈయన ఏం చెప్పిండంటే వీళ్ళు ఆయన ఇక ఏం చేసిందంటే పళ్ళెంలో కలిపిండి, ప్లేట్లో కలిపి ఏం చేసిందంటే ఈమెకు ఇక అన్నం తినేటప్పుడు ఎంతసేపు ఉంటారు కాము, అన్నం తినేటప్పుడు ఆయనతో ఒక ముద్ద ఇట్లా ఏమో పెట్టి ఊది ఆయనతో ఈమె నోట్లో పెట్టిందట. పెట్టంగానే ఆయన టపక్కన కింద పడిపోయిందట, ఇట్లా పెట్టంగానే నోట్లో తీసుకుని ఇట్రా ఏమన్నాడు, చిన్ను అన్నాడు, పింకీ అన్నాడు, ఏమన్నాడు, ఇగో అని ఇట్లా పెట్టిండట. ఇట్లా పెట్టంగానే ఇట్లా నోట్లో అది పెట్టుకోగానే ఆయనతో కళ్ళుకి ఇట్లా తెరిచి ఆయనతో కింద పడిపోయిందట. ఆయనతో కింద పడగానే స్వామి దగ్గర మళ్ళీ ఉరికిండట. ఉరికి స్వామి గట్లే ఇక చూసిన స్వామిను మీరు చెప్పింది చేసిన నేను ఇట్లా ఊదినా స్వాహ ఏదో అన్న మా ఆవిడకు ఇట్లా ఒక ముద్ద తినిపించిన అట్లా కింద పడిపోయిందంటే స్వామి అన్నాడంటే ఏం కాదు, ఇప్పుడు నీళ్ళు తీసుకుపో నేను చెప్పింది ఊదు, ఏం కాదు 2-3 రోజులలో మంచిగా అయిపోతుంది, ఏం కాదు ఉట్టిగానే అది షాక్ పడ్డది. ఈయన పోయినాక అక్కడ కూర్చుందని చెప్పినట్ట. ఏం లేదు, ఆయనతో తీసుకొచ్చి మళ్ళీ ఇట్లా నీళ్ళు వచ్చి లేవు చిన్ను అన్నాడు, పెంకి అన్నాడు, లేవు అని ఆయనతో మళ్ళీ నీళ్ళు పెట్టి నీళ్ళు తాగిపించినట. సరే ఆ నీళ్ళు తాగిపించినాక ఇక కథము ఇక లేచి నీళ్ళు తాగిపించిందట. అది చేసినాక ఒక్క రోజన్నా షాయి ఇవ్వకపోవట. 4 గంటలకు తాగిపో బయట ఎవడు చేసి ఇస్తాడు అన్నమాట. ఆయనతో అన్నం తిన్నాక ఇక స్వామి దగ్గర పోయిండు, మళ్ళీ నీళ్ళు తీసుకున్నాడు కదా, నీళ్ళు తాగిపించింది కదా. ఇక వాళ్ళ స్వాహా చేసి 3 ముక్కలు నీళ్ళు తిప్పియంగానే ఇక లేచిందట. లేచి ఇక సోఫా మీద కూర్చున్నదట. కూర్చొని ఆయనతో 4 గంటలకు టీ తెచ్చి ఇచ్చిందట. టీ ఒక ట్రేలా ఏం చేసింది, టీ తెచ్చి ఇచ్చింది. టీ తెచ్చి ఇవ్వగానే అగో ఎన్నడు ఇవ్వాలి ఇంత రెస్పెక్ట్గా టీ తీసుకొచ్చి అంటే ఏమండి టీ తీసుకోండి అని ఇట్లా ఇచ్చిందట. ఇవ్వగానే ఇక టీ తాగిందట. మస్తు హ్యాపీగా పోయిందట. ఇక టీ తాగానే పొద్దుగల ఏం తింటారు టిఫిన్, దోశనా ఇడ్లీ అని అడిగిందట. అయితే స్వామి దగ్గర పూలదండ తీసుకొని శాలువ కప్పుకొని పోయినా. ఈ స్వామి నువ్వేం చేసినావు, నా భార్య నాకు ఇన్ని రోజులు ఇంత రెస్పెక్ట్ చేయలే, నా భార్య నాతోటి ప్రేమించలే, నా భార్య నాతోటి మేము ఇద్దరం కొట్లాడుకున్నాం, నువ్వు గిట్ల ఏం చేతివి అని అన్నాడట. అంటే ఏం చేయలేదు పో, ఒక మంత్రమే పనిచేసింది నువ్వు అని చెప్పిండట. ఇక నువ్వు గిట్లనే ఉండాలి, నువ్వు గిట్లనే చేయాలి అని అన్నాడట. ఇక వాళ్ళు పోగానే స్వామి ఆడ కూర్చుండే పెట్టుకొని వాళ్ళు పాడుగాను వాళ్ళు ఏం చేయలేదు. గింత ఆమె షాకులో పడిపోయింది. రోజు వీడు తిడుతుండే కదా, ఆమె తిడుతుండే, వీడు తిడుతుండే, భర్త తిడుతుండే, భార్య తిడుతుండే కదా. ఇవాళ అన్నం తినిపిస్తే ఎవరో ఒకరు ముందు వంగాలి కదా. అంటే దాన్ని ఏమంటారు ఇప్పుడు తెలంగాణ భాషలో ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే బెండ్ కావాలి కదా, భార్యాభర్తల దగ్గర ఖచ్చితంగా, తల్లిదండ్రుల దగ్గర, పిల్లల దగ్గర ఖచ్చితంగా బెండ్ కావాల్సిందే. అయితే ఇక్కడ ఇక స్వామి అనట వాళ్ళ మంత్రమా గట్ల ఇట్లా ఇచ్చినావు స్వామి, మంత్రం నాకు కూడా ఇవ్వండి, వాళ్ళ మంత్రమా పాడా అది ఒక తినిపిమంటే అన్నం తినిపించగానే ఆమె షాక్ అయిందట. గిట్లెట్లా రోజు తిట్టేటోడు నాకెట్లా తినిపించిండు అని తినిపించగానే షాకుతోటి కింద పడ్డదట. ప్రేమతోటి కింద పడి అయ్యో పొద్దుగాల నాకు అన్నం తినిపించే, మరి ఇప్పుడు నేను షాయి ఇవ్వకపోతే ఎట్లా అనేది ఇక ఆలోచించిందట. ఇక స్వామి అన్నాడట, స్వామి దగ్గర గిరాకు లైన్ పట్టిందట. మీ లైన్లో పాడు కానీ ఏం లేవు, మీరు పోయి ఇది ఎవరికైనా అనుకొస్తుంది కదా. ఇప్పుడు మీరు తినిపించకపోయినా మీ భర్తలకు ఇట్లా ఉంటే భర్తల కన్నా ఆడోళ్ళు తినిపించచ్చు, ఆడోళ్ళు వీళ్ళకి తినిపించచ్చు, అత్తలకు కోడళ్ళని తినిపించచ్చు, కోడళ్ళకు అత్తలు తినిపించవచ్చు. ఓకేనా. ఈ అక్కకు తమ్ముడు తినిపించచ్చు, తమ్ముడుకు అక్క తినిపించచ్చు. ఈ లాజిక్ దేని మీదైనా తినిపించచ్చు. ఒక్కరోజు మంచిగా మాట్లాడండి, అసలు మాట్లాడని చెప్పిన కదా మీకు. ఇప్పుడు మీరు ఒకవేళ పెద్దవాళ్ళు అయితే మీ అత్తమ్మకు మీ అమ్మకు మీ అత్త అంటే ఆ క్యారెక్టరే అత్త క్యారెక్టర్, డామినేషన్ తప్పకుండా ఉంటుంది. మీకు డామినేషన్ ఉండాలి. అత్తకు మా అమ్మకు ఏమైతలేదు, అత్తకు కోడలకు అవుతుంది,
కోడలికి అత్తకి అవుతుంది అన్నప్పుడు నువ్వు మన్మడిగా నీ ఏం చేయాలి, నువ్వు పైసలు వంచాలి. నువ్వు నానమ్మ కత్తం, నానమ్మ పట్టుచీర నువ్వు పట్టుకొనే వచ్చినావు, మా అన్న పట్టుచీర తీసుకురావాలి. అమ్మకు గోలీ మారు అక్కడ ఆ విషయంలో. అమ్మతోటి అడిగే విషయం అవసరం లేదు. ఎవరికంటే నానమ్మకి పెడతాను, గర్ల్ ఫ్రెండ్కి పెడతావు, ఓకేనా. ఇక్కడ నానమ్మకు నువ్వు ప్రేమగా పిలిస్తే మీ అమ్మతోటి మీ అత్త క్లోజ్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ కొడుకు ఎంత మంచిగా చేస్తాడు, నేను అనవసరంగా దీన్ని తిట్టొద్దని. ప్రేమ అనేది ప్రతి వారికి దాసోహం అండి. ప్రతి వారి ముంగట బెండ్ అయిపోతుంది. ప్రేమతోటి ప్రతి ఒక్కరిని బెండ్ చేసుకోవచ్చు. అందుకే చెప్తున్నా, నోటికి జిబ్బేసుకోవాలి. ఒక్కసారి మీ అత్త బాగాలేదనుకోండి, ఇప్పుడు బాగా కొట్లాడుతుంది మీ అత్త అనుకోండి, పొద్దుగాల లేచి. కొంతమందికి ఎంత చేసిన గంతే ఉంటారు మేడము, ఎంత చేసిన గంతే ఉంటారు. గంతే ఉన్నా సరే చేసుకోరు, మన తృప్తి కోసం నవ్వుకుంటా చేయరు. ఈడ చూసిరా ఎంతసేపు గాల్లే ఉంటారు మేడం. నేను ఎంత మంచి అంటే అన్నిట్లలో ఉంటారు. మా కోడలు కూడా నేను ఎంత మంచి చెప్పినా మా కోడలు మంచిది కాదు, మా అత్త మంచిది కాదు, మా అల్లుడు మంచిది కాదు, మా బిడ్డ మంచిది కాదు, ఇవన్నీ మా మన్మడు మంచిది కాదు, ఇవన్నీ అంటారు కదా. ఎవరైనా ప్రేమకు దాసోహం చేస్తారు, బెండ్ అయిపోతారు. సో అందుకే ఇక మీరు ఏం చేయాలంటే ఈ లాజిక్ ఇప్పటి వరకు ఉన్నోళ్ళు ఏమైనా ప్రయత్నించండి, ఓకే. కామెంట్ రాయండి మీకు ఇది నచ్చిందా లేదా అని. మీరు కూడా ఎవరైనా కొట్లాడుకునేటోళ్ళు ఉంటే, ఈ వీడియో వినేటోళ్ళు ఉంటే దయచేసి ఒకసారి తినిపిస్తే ఏం పోతుంది అబ్బా. కానీ అందరికీ తినిపిస్తాం, ఎవరెవరికి తినిపిస్తాం. ఇంట్లో ఈ భార్య భర్త తినిపించుకుంటే ఏమవుతుంది, ఏం కాలేదు. ఎప్పుడు మరి మా ఇంట్లో కొట్లాడుకోలేదు, ఎప్పుడైనా తినిపించుకోలేదు. నేను చెప్పిన మా వదిన మసాలా స్టోరీ చెప్పిన, గిట్లా వేయాలి. మరి ఎప్పుడు కొట్లాడుకోలేదు కదా, కొట్లాడుకున్నప్పుడు తినిపించవచ్చు అని అంటది ఇక, ఓకేనా. ఎవరినైనా తినిపించుకోవచ్చు, ఓకే. అడగకుండా అంటే ఇక ఈ సలహాకు గిడికి వచ్చింది, కొంచెం బోర్ లెసన్ కాబట్టి ఇక్కడ వచ్చిన సలహాలు ఇవ్వాలి, అన్ని సలహాలు ఇవ్వాలి. నువ్వు ప్రతి క్షణం నీ భర్త వెన్నదట్టి నేనున్నా అని చెప్పాలి. ఏమైనా సాలరీ కోసమే కాదు, దసరా కోసమే కాదు, బట్టల కోసమే కాదు, షాపింగ్ కోసమే కాదు, పిల్లల ఫీజులే కాదు, మీ భర్త ఉన్న పొజిషన్లో నువ్వు నడవాలి. నీ భర్త నువ్వు ఒక్క ఆయుధం అయితే కథం, నీ భర్త ముందుటి పోతాడు. భార్య కూడా అంతే, ఓకే సార్. అబ్బా నచ్చితే లైక్ చేయరి, ఓకే. పైకి పై చెప్పింది నిజమనిపించింది. కేసును సంబంధించి రాత పూతలు చూసుకునే వ్యక్తి పేరు మహాదు. అతనితో కలిసి భీము జనగామలో ఉన్న పైకాజీ రామచంద్రరావు వకీల్ని కలిశాడు. చూడండి, వకీల్ పేరు రామచంద్రరావు అట. తన పూర్వీకుల నుండి ఇప్పటి వరకు మేము భూమిని నమ్మి బతుకుతున్నామని, ఇటీవలి కాలంలో బాధ లెక్కువైనాయని, ఎక్కడికి పోయినా వెళ్ళగొడుతున్నారని, అసలు మా హక్కును ఎందుకు లాక్కుంటున్నారని భీమ్ ఆవేదనతో వకీలును అడిగాడు. భీమ్ ప్రశ్నకు పైకాజీ ఈ విధంగా జవాబిచ్చాడు. భీమ్, ఈ భూములన్నీ మీవే, ఈ రాజ్యానికి రాజులు మీరే. అదంతా 1918 సంవత్సరానికి ముందు మాట. ఎప్పటి మాట? 18కి ముందు మాట. 1918 చూసిరా, 1918. అప్పుడు సర్కారు అడవి వైపు చూడలేదు, అడవిపై హక్కును కోరలేదు. 1918లో తహసీలు ఆఫీసు ఉట్నూరు వచ్చింది. తహసీల్ ఆఫీస్ అంటాం కదా ఇప్పుడు, తహసీల్ ఆఫీసు ఉట్నూరు వచ్చింది. ఇవన్నీ ఆ వర్డ్సే, ఉర్దూ వర్డ్స్, పార్షి వర్డ్స్. అది తెలిసి తెలంగాణలో మాండలిక వర్డ్స్. మైదాన ప్రాంతాలు నాగరికులు కొండ కోనల్లోకి వచ్చారు. సర్కారుతో ఏదో విధంగా సంబంధం పెట్టుకున్నారు. దానివల్ల పట్టాలు వాళ్లకు దక్కాయి. భూమి మీద మీకున్న హక్కు పోయింది. ఇప్పుడు చట్టం వాళ్ళను కాపాడుతోంది అని చెప్పాడు. ఎందుకంటే అన్ని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అన్నీ ఒకటే చేతిలో ఉంటే ఏడ హవా నడవదన్నట్టు. ఈ చట్టాలు తయారు చేసింది ఎవరికి చెప్పి మా భూముల్ని వాళ్ళ మీద రాసుకున్నారు, వాళ్ళ మీద రాశారు. అసలు ఆ దొంగలు ఈ పట్టాలు ఎందుకు ఇచ్చారు అని, ఆ దొంగలకు పట్టాలు చూసిన ఒక్కటి వదిలిపోతాయి. ఆ దొంగలకు పట్టాలు ఎందుకు ఇచ్చారు అని కోపంగా అడిగాడు భీమ్. ఇన్నేళ్ల నుండి ఇసొంటి ప్రశ్నలు అడిగిన వాడిని నిన్ను ఒక్కడినే చూశాను. ఈ రాజ్యం నిజాం రాజుది. రాజుకు ఏది తోస్తే అదే చేస్తాడు. అంతా ఆయన ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. న్యాయం చూడని రాజెందుకు? మా చావు కోరే సర్కారుతో మాకు పని ఏముంటుంది? సూటిగా అన్నాడు భీమ్. చూడు భీమ్, మీ బాధల్ని నైజాంకు చెప్పి చూడండి. మేలు జరిగితే మంచిదే, లేకుంటే సర్కారును సవాల్ చేయండి. మీ పట్టాలను కోర్టులకు, పోలీసులను, అధికారులను ఒప్పుకోము అనండి. నీ వ్యవహారం చూస్తే అట్లానే అంటావనిపిస్తోంది. నైజాంతో కొట్లాడి ఇక్కడ చూసారా, మోటివేట్ చేస్తున్నాడు, ఓకే. అక్కడ రాజు చెప్పకపోయినా సరే ఈ మధ్యలోలకే ఇక మనం దావఖాన పోయినప్పుడు ఈ సిస్టర్లకు, ఆ కంపౌండర్లకు లోపల పంపించేటోళ్ళకి అయితే ఎంతనో వాళ్ళే డాక్టర్లు లెక్క చేస్తారబ్బా.
ఏ ఆఫీస్లోకి పోయినా ఈ మధ్యలోళ్ళకే తెలుసా, పెద్దోని కంటే వీనికే. ఆ రాజుకాలంలో కూడా రాజుకు తెలియకుండానే వీళ్ళందరికీ ఇట్లా మధ్యలో ఇట్లాంటి రాచరికాలు చేస్తుండే. నైజాం కొట్లాడి భూముల్ని సాధించగలరా, నాకు మాత్రం నమ్మకం లేదు అని ముగించాడు వకీలు. అవసరం ఉంటే వచ్చి కలుస్తాం, మీరు సహాయం చెయ్యాలి అంటూ మహాదుతో కలిసి గూడెం దిక్కు నడిచిండు భీమ్. ఏ వైపు నుండి చూసినా లడాయి తప్పదనుకున్నాడు భీమ్. 12 గూడాల ప్రజలందరూ పట్నాపూర్ రావాల్సిందిగా వార్త పంపాడు. భీమ్ పిలుపు అందుకొని ప్రజలందరూ వచ్చారు. పెద్ద చెట్టు కింద కూర్చున్న ప్రజలందరినీ ఉద్దేశించి భీమ్ ఇట్లా అన్నాడు. మనందరి కష్టాలు ఒక్కటే. చిన్నప్పటి నుండి నేను ఈ కష్టాలను ఎదుర్కొంటూ ఎదిగిన. భూమి కోసం మనం జంగల్ నరికితే జంగ్లాత్ వాళ్ళు పట్టేదాళ్ళు కేసులు పెడుతున్నారు. వాళ్ళు మనల్ని కొట్టినా, గుడిసెలు తగలబెట్టినా, చేతులు నరికినా భరిస్తూ ఇన్నేళ్లు గడిపినాము. సర్కారు మన మీద కేసులు పెడితే వకీలు కోర్టుకు రమ్మంటుండు. మనము గంజి తాగి బతకడం వల్ల కాదు, కోర్టు కేసులతో చావుకు దగ్గరవుతున్నాం. ఇవన్నీ ఇంతకు ముందు ఉన్నవి, ఇక ముందు కూడా ఉంటాయి. కనుక వాటిని భయపడేదే లేదు. మీరు భూములు దున్నండి, వర్షాకాలం వస్తోంది, పంటలు పండిద్దాం. వాళ్ళు మన మీదికి వస్తారు. అడవి జంతువులను తరిమినట్లు వాళ్ళను కూడా తరుముదాం. వాళ్ళతో యుద్ధం చేసి హక్కులను సాధించుకోవాలి, ఆ భూములు దక్కించుకోవాలి. మీకు ఇట్లా చేయడం ఇష్టమేనా అడిగాడు. నాయకుడు ఉండాలి, నాయకు లక్షణాలు కూడా ఉండాలి. నాయకుడు ఎట్లుండాలి అంటే న్యాయం, అంటే నాయకుడు లేకుండా కూడా నడిచే విధంగా ఉండాలి. ఆకలితో చచ్చే కన్నా పోరాటం చేసి చేద్దాం అన్నాడు కొందరు. చూసారా, ఆకలితో చచ్చే కన్నా పోరాటం చేసి అన్నారు. ఓకే, అంటే ప్రయత్నం చేసి ఓడిపోవాలి. ఓడిపోకముందే ఓడిపోయినామని అనుకోవద్దు, ప్రయత్నం చేసి ఓడిపోవాలి అన్నారు కొందరు. సరే అన్నాడు మరికొందరు. భీము తలుచుకుంటే ఏదైనా సాధించగలడు అన్నారు ఇంకొందరు. అంతే కదా, మన మాటల ద్వారా, మన చేతుల ద్వారా మనకు తెలుస్తుంది. అనుకున్నట్లుగానే గోండులు ఆ సంవత్సరం అడవిని నరికి పంటలు పండించారు. విషయం తెలుసుకున్న జంగ్లాత్ వాళ్ళు బాజేజారీపై విరుచుకుపడ్డారు. జంగ్లాత్ నరికిన చోటుకు పదండి, మేము పంచనామా షెడ్యూల్ చెయ్యాలి అన్నాడు. పంచనామా చెయ్యాలి అన్నాడు అమీన్ సాబ్ వద్దంటే అడవిని నరుకుతున్నారని కోపంతో బూతులు తిట్టడం మొదలుపెట్టాడు అమీన్ సాబ్. మా అడవి మా ఇష్టం, మేమేమైనా చేసుకుంటాం, మీకు లంచాల కింద గోళ్ళు ఇక ముందు ఇయ్యం, చాటుగా ఎత్తుకొని పోయి దొంగలు కాకండి అన్నాడు భీమ్. మమ్మల్ని దొంగలంటావా అని అమీన్ భీమును కొట్టాడు. అమీన్తో వచ్చిన వాళ్ళు గోండుల్ని కట్టెలతో కొట్టడం మొదలుపెట్టారు. రఘు తుడం మోగించారు. అది తుడుంబట అంటాం కదా, అది విన్న గోండులు కోలంలు ఉరికి వచ్చి జంగ్లాత్ వాళ్ళను ఎదిరించారు. ఆ స్థలం యుద్ధ రంగమైంది. దీన్ని గమనించిన ఒక జాగీర్దార్ తుపాకీ పేల్చాడు. అది భీమ్ భుజం నుండి దూసుకుపోయింది. గోండులు వచ్చిన వాళ్ళందరినీ విపరీతంగా కొట్టారు. దెబ్బలకు నిలవలేక అమీన్ సాబ్తో పాటు అందరూ జనగామ దిక్కు పరుగులు అందుకున్నారు. కొన్ని రోజుల తర్వాత కుర్దు అతని కొడుకులు పోలీసులు అరెస్టు చేశారు. లచ్చా పటేల్ను చెప్పినట్టే వాళ్ళు జమీన్ మీద విడుదల చేయించాడు కొమరం భీం. ఆ పరిస్థితి చేయి దాటుతుందనుకున్న జంగ్లాత్, అమీన్ సాబు, గిర్దావర్ ఇద్దరు కలిసి వెంటనే తహసీల్దార్ అబ్దుల్ సత్తార్ను కలిశారు. బాజేజరీ సంగతి పూసగుచ్చినట్లు తెలిపాడు. ఏకు తీరు ఉన్న గోండులను మేకు తీరుగా అయ్యారని సుషిరా, ఏకు తీరుగా ఉన్న గోండులు మేకు తీరుగా అయ్యారంటే గట్టిగా అయ్యారని, అమాయకులనుకున్న వాళ్ళు పోరాట వీరులైనారని, ఇంకా చూసుకుంటూ పోతే చాలా ప్రమాదమని తెలిపారు. మోటివేషన్ అనేది అట్లుంటుంది, నాయకత్వం మార్గదర్శకత్వం అనేది ఉంటుంది. మంచి మార్గదర్శకత్వంలో నడిస్తే ప్రతి ఒక్కరూ వీరుడవుతాడండి. తహసీల్దార్ వెంటనే డిఎస్పీతో మాట్లాడి గోండులను అరెస్టు చేయమన్నాడు. కొండల్లో జరుగుతున్న విషయాన్ని విపలీకరిస్తూ హైదరాబాద్ హోం సెక్రటరీకి తెలిపారు. బాబేజరీలో జంగ్లాత్ వాళ్ళ మీద దాడి చేశారని, అడవి నరికారని డిఎస్పీ కేసులు పెట్టాడు. కొమరం భీమును మొదటి ముద్దాయిగా పెట్టి మహాదు, జగ్గు, జంకు, కుర్దు, ఏసు మొదలగు వారల పేర్లను తర్వాత పెట్టాడు. వీళ్ళను అరెస్టు చేయడం ఎట్లా అని డిఎస్పీ ఆలోచించాడు. డిఎస్పీ ఆలోచనలు ఎట్లా ఉంటే కుర్దు ఆలోచనలు మరో రకంగా సాగుతున్నాయని జీవితం అంతా కొట్లాటలు, కేసులతో నిండిపోతుంది. కేసులైతే రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇట్లా కేసులు పెట్టి హింసించే జంగ్లాత్ వాళ్ళ విషయం సర్కారుకు తెలుసో లేదో హైదరాబాద్ పోయి తమ కష్టాలను, దుఃఖాలను నైజాం నవాబులతో చెప్పుకుంటే దయ తలుస్తాడేమో అని అనుకున్నాడు. ఈ మాటే భీమ్తో చెప్పాడు. పెద్ద మనిషి మాట తీయలేక ఇది
కూడా సమస్య పరిష్కారానికి ఒక మార్గం అవుతుందేమోనని భీము హైదరాబాద్కు బయలుదేరాడు. మీకు చదువుతుంటే బోర్ రావచ్చు, కానీ డిఎస్సికు చాలా ముఖ్యమండి, చాలా ముఖ్యం. టెట్కు కూడా ముఖ్యమే, 2-3 క్వశ్చన్సే రావచ్చు టెట్కు, కానీ ఖచ్చితంగా ఇళ్ళకెళ్ళి వస్తాయి. డిఎస్సిలో కానీ టీఆర్టీ కానీ రేపు జరగబోయే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈయన గురించి వస్తాయి. మాట తీయలేక ఇది కూడా సమస్య పరిష్కారానికి ఒక మార్గం అవుతుందేమోనని భీమ్ హైదరాబాద్కు బయలుదేరాడు. తమ సమస్యలను ఏకరూపు పెడుతూ ఒక లేఖను నిజాముకు ఇయ్యాలని రాసుకున్నాడు. హైదరాబాద్ వెళ్ళిన కొమరం భీమ్కు నిజాం ప్రభువు దర్శనం లభించలేదు. భీమ్తో పాటు వచ్చిన మహాదు నిజాము దర్శనం కోసం అధికారులను పదే బ్రతిమలాడాడు. కానీ వాళ్ళు వినిపించుకోలేదు. ఇక కలవడం సాధ్యం కాదనిపించి భీమ్ వెనక్కి తిరిగాడు. హైదరాబాదు పోయి వచ్చేలేపు గూడాల మీద పోలీసులు దాడి చేశారు. పోలీసులకు జోడెవ్ ఘాట్ గ్రామ పెద్ద ఖర్దు పటేల్, కొమరం భీమ్ చిన్నాయన కాదు సహకరించారు. ఊర్లన్నీ కుక్కలు చింపిన ఇస్తార్లు అయినాయి. కుమ్రం కుర్దు ఏసు సూరులకి విపరీతంగా దెబ్బలు తగిలాయి. వారిని అరెస్టు చేశారు. విషయం తెలిసిన భీమ్ వెంటనే జోడెన్ ఘాట్ పోయాడు. అందరితో కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేశారు. మేము హైదరాబాద్ వెళ్ళాం, నిజాం రాజులను కలవలేకపోయాం. ఇక్కడేమో పోలీసులు పదే మన మీద దాడులను తెగబడుతున్నారు. వాళ్ళు మనల్ని బ్రతకనివ్వరు. ఇట్లా మొత్తం చదివినా కథ లెక్క గుర్తుకుంటుంది. ఎప్పుడన్నా ఎగ్జామ్లో వస్తే కూడా రాసే అవకాశం ఉంటుంది, గుర్తుపట్టే అవకాశం ఉంటుంది. కానీ మనం బ్రతకాలి. ఈ భూమి అడవి మనవి, సర్కారువి, ఇవి భూమి మనది కాదంటోంది అని భూమిని వదిలిపెట్టద్దు. అది భూమిని వదిలిపెట్టద్దు. పోలీసులతో గూడాలను కాలబెడుతుంది. ఆ మంటల్లో పడి చనిపోదామా, ఏం చేద్దాం అని అడిగాడు. భూమి లేక చచ్చే కంటే కొట్లాడి సద్దాం అన్నాడు భీమ్. అన్నాయి అక్కడున్న కంఠాన్ని. అక్కడ 12 గూడాల పెద్దలున్నారు. ప్రజలందరూ వారందరితో కలిసి భవిష్యత్తు కార్యక్రమాన్ని రూపొందించాడు. ముందు అరెస్ట్ అయిన కుర్దు తదితరులందరినీ విడిపించాలి. జోడెన్ ఘాట్ కేంద్రంగా ఉండాలి. ఏది ఉండాలి? జోడెన్ ఘాట్. తిండి, ఆయుధాల ఖర్చు అన్నీ. ఇది కూడా పోతాను. జోడెన్ ఘాట్ ఆయుధాల ఖర్చు అన్ని గూడాలు భరించాలి. తుడుం యుద్ధ సంకేతంగా ఉపయోగించాలి. గొడ్డళ్ళు, ఈటలు, బాణాలు, ఒడిసేలు, తుపాకులు తయారు చేయాలి. జోడెన్ ఘాట్లో సైన్యం ఉంటుంది. గ్రామాలలో రక్షక దళాలు ఉంటాయి. కేసులకు హాజరు కామని సర్కారు వార్త పంపాలి. సర్కారు భూములను మనకు ఇచ్చే వరకు పోరాటం జరుగుతుందని ప్రకటించాలి. గోండు రాజ్య స్థాపన మన ముఖ్య లక్షణం. అందుకు అందరూ రహస్యంగా పనిచేయాలి అని ప్రతినిధులందరూ నిర్ణయించుకున్నారు. రియల్ హీరో చూసారా? అసలు సినిమా గుర్తుకొస్తుంది. మనం మహాదు పైకాజీని కలిశాడు. అతడు తహసీల్దార్తో మాట్లాడాడు. తహసీల్దారు హైదరాబాద్లో ఉన్న డైరెక్టర్ జనరల్ ఆఫ్ రెవెన్యూ గారిని కుర్దు మొదలైన కొండు ముద్దాయిలపై దయ చూపితే సర్కారు గౌరవం పెరుగుతుందని లేఖ రాశాడు. కొమరం భీమ్ మాటలు విని వాళ్ళు మోసపోయారు. మీరు కనికరించాలి అని అందులో పేర్కొన్నాడు. మొత్తానికి వాళ్ళు విడుదలయ్యాయి. జోడెన్ ఘాట్ చేరుకున్నారు. జాబేఘరి అయిపోయిందండి. ఇది అయిపోయింది, కొంచెం ఉంది. ఓకే. జాబేదారి ప్రాంతంలో సర్కారు ఆజ్ఞలు పాటించడం లేదు. ఎవరు కోర్టుకు హాజరు కావడం లేదు. అమీన్ సాబు పోలీసుల్ని వెంటబెట్టుకొని అక్కడికి పోయారు. అక్కడ కొమరం భీమ్ వాళ్లకు అడ్డుపడ్డాడు. ఇంకా కోర్టులు, కేసులు ఏమీ లేవు. ఈ 12 గ్రామాలు మా సొంతం. ఇది గోండు రాజ్యం. ఇక్కడికి జంగ్లాతోళ్ళు వస్తే ప్రాణాలతో వెళ్ళలేరు. ఈ రాజ్యం మాది. మీకు ఎలాంటి అధికారం ఇక్కడ లేదు. మేము ఎవరి సొమ్ము తినడం లేదు, ఎవరికి అన్యాయం చేయడం లేదు. ఇది మా అందరి నిర్ణయం. మీరు పోయి మీ దిక్కున్న చోట చెప్పుకోండి అని ఖరాఖండిగా అన్నాడు. సో అమీన్కు వెళ్లే బుద్ధి కాలేదు. హెచ్చరికలు చేశాడు. గోండులు నవ్వుకున్నారు. తుపాకీ తీసి గాలిలో కాల్పులు జరిపారు. గోండులు అతనితో వచ్చిన వాళ్ళని దేశశుద్ధి చేశారు. తుపాకీ తీసుకొని వెళ్ళగొట్టారు. అమీన్కు సహాయపడ్డ కుర్దు పటేల్ అనే వ్యక్తిని హెచ్చరించి వదిలేశారు. అట్లా సర్కార్తో గోండుల యుద్ధం మొదలైంది. కొమరం భీమ్ నాయకత్వాన్ని ఇష్టపడ్డ ఇతర గ్రామస్తులు, పల్లపు ప్రదేశ ప్రజలు కొందరు వీళ్లతో కలిశారు. గోండు రాజ్య స్థాపకు మద్దతు తెలిపారు. ఇందులో కల్లెగాంఫాజ్, ధనోర ముఖ్యమైనవి. జోడెన్ ఘాటులో కొలిమంటున్నది. ఈటల బాణాలు, బరిషేలు, గొడ్డెండ్లు, తుపాకులు, బర్మాకులు తయారైనవి. వాటిని వాడటంలోని మెలకుల్ని యువకులకు, పిల్లలకు నేర్పారు. స్త్రీలు సహాయం చేస్తున్నారు. పైకుబాయి ముందుండి పనులు చేస్తోంది. ఒకనాడు ఉదయం జోడెఘాటు మీద తుడుం మోగింది.
తుడుం తుడుం అనేమో ఆడదు కదా మనం. యుద్ధం మొదలైంది. ప్రతి ఊరు ప్రతి మనిషి కొమరం భీముకు రగల్ జెండాలను జై జై అని నిదానం అనిపించాడు. అదే సమయం కురం నూరు ఊరికొచ్చి నైజాం సైనికులకు వస్తుందని చెప్పాడు. మనుషులు కూడా ఫస్ట్ వాళ్ళే కదా, సమస్య కూడా అదే కదా. కానీ ఇక్కడ కావాల్సింది ఏంది? ధైర్యం చెప్పేవాళ్ళు, ధైర్యం. నేను నిలబడతానని ముందు నాయకత్వంగా ఉండేవాళ్ళు. మనుషులు వాళ్ళే, కానీ వాళ్ళంట్లో ఏం నింపితే గది వస్తుంది. మనం పిరికితనం నింపితే పిరికితనాలుగా మారుతారు, మంచితనం నింపితే మంచితనాలుగా మారుతారు. ఇక్కడ అర్థమవుతుంది, వాళ్ళే మనుషులు, అవే సమస్యలు, అవే గుండెలు, అవే రౌడీలు, వాళ్ళే వకీళ్ళు, వాళ్ళే భూములు, అవే ఉన్నాయి. అక్కడ గొడవ చేసుకునేది, కొట్లాడే తత్వం ఎక్కడి నుంచి వచ్చింది? ఒకరు చెప్తే వస్తుంది. అందుకే వజ్రం ఎప్పుడు మట్టిలోనే ఉంటుంది. దాన్ని తీస్తే కానీ ఆ వజ్రం విలువ తెలియదు. అందుకే ప్రతి ఒక్కరు ఎవరితో ఒకరిని మోటివేట్గా తీసుకోవాలి, మార్గదర్శకత్వంగా తీసుకోవాలి. అలా లైఫ్ ఎవరికి వాళ్ళు మార్గదర్శకత్వం ఎట్లయితారు చెప్పండి? ఎవరిది వాళ్ళు అవుతారని చెప్తారు, కానీ ఎవరినో ఎక్కడనో ఒకరిని చూస్తారు కదా. చీమనో పుట్టనో పొట్టనో దేన్నో చూసుకుంటారు కదా. లేకపోతే ఎట్లా వస్తాయి చూడండి ఎట్లా వస్తుంది? చంపి పడేస్తారు వస్తే వీళ్ళు. మొదలైనది ప్రతి ఊరు ప్రతి మనిషి కొమరం భీముకు రగల్ జెండాను జై జై అనిపించారు. అదే సమయంలో కొమరం నూరు ఊరికొచ్చి నైజాం సైనికులు వస్తున్నారని చెప్పాడు. వెంటనే భీము బండుకు ఎత్తాడు. తుడుం మోగింది, కొమ్ములు ఊదారు. నైజాం సైన్యంలో ఒక్కరిని కొండ ఎక్కనీయవద్దు, బాణాలు ఎక్కపెట్టండి, ఈటలు గురి చూసి విసరండి, సైనికుల్ని 3 దిక్కుల చుట్టి కత్తులతో నరకండి, ఈ భూమి అడవి మనవి, శత్రువుల అంతు చూడండి అని భీమ్ సైన్యాన్ని పొరగలిపాడు. ఇట్లా ఒలవకపోతే మీరు సైన్యంలో అట్లా లేరు. మనం చూసినాం కదా అందులో ఎలా బాహుబలిలా స్త్రీ పురుష భేదం లేకుండా యుద్ధ రంగంలో సందడితో నింపింది. మనకు మొన్న స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా ఇట్లా రాస్తే, ఇట్లా వ్యాసం అనేది ఇట్లా రాస్తేనే మస్తు ఉంటుంది. ఇట్లా రాస్తే మనకు చదువుతుంటే కథ చదివినట్టుగా అనిపిస్తాం, అందులో ఇన్వాల్వ్ అయిపోతాం మొత్తం. ఓకే, పైకుబాయి వీర వనిత తేరుగా వీర విహారం చేసింది. 2 వైపుల నుండి తుపాకుల శబ్దము, చావు కేకలు. నిజాం సైనికుడొక్కడు కూడా కొండ ఎక్కే ప్రయత్నం చేయలేకపోయాడు. ఎక్కిన వాడు కూలిపోయాడు. అన్ని దిక్కుల నైజాం సైన్యాన్ని ఎదుర్కొన్న భీము బలగం వారిని ఊపిరాడనీయలేదు. తప్పని పరిస్థితిలో వాళ్ళ కెప్టెన్ భాగో అని అరిచాడు. నిజాం సైనికులు పారిపోవడంతో భీమ్ వైపు తుడం మోగింది. తుడం మోత భీమ్ విజయ సూచికగా ప్రపంచానికి చేరింది. చూసారా ఏమున్నదో? చూసిరా? గూస్ బూమ్స్ వస్తున్నాయి కదా. ఎవరో చెప్పారు కూడా, గూస్ బూమ్స్ వస్తున్నాయి మేడం చెప్తుంటేనే ఎంత బాగుంది అని చెప్పారు. సో ఏదైనా సరే మనం ఒక కథ లెక్క చెప్తే గుర్తుంటుంది, కథలాగా చదివితే గుర్తుంటుంది. చూసిరా అసలు ఎంత? మనం బాహుబలిలో చూస్తే అదో సినిమా తీసిరు, కానీ కొమరం భీముని ఎట్లా ఈజీగా అనుకుంటాం మనం. ఇప్పుడు మనకు జూనియర్ ఎన్టీఆర్ గుర్తుకొస్తాడు కొమరం భీమ్ అంటే. చూసిరా మోగింది ఎట్లా మోటివేట్ చేసిండు. ఇది లేకపోతే అట్లా జరగదు. మోటివేషన్ అనేది అంత తాత్కాలికమైనది కూడా, అది ఒక విజయానికి కేతనం. ఓకే, ఎగ్రి చేస్తుంది ఖచ్చితంగా. ప్లీజ్ దయచేసి మీరు కూడా ఈ డిఎస్సినో మీరు రాస్తున్న లక్ష్యానికి ఇట్లా బయటికి రావాలి. తరిమి కొట్టాలి మీ భయాన్ని తరిమి కొట్టండి, మీ సమస్యల్ని తరిమి కొట్టండి, ముందుకు రండి, విజయ కేతనం ఎగిరేయండి. గోండు వీరుల విజయం తెలిసిన తహసీల్దార్ కోపంతో ఊగిపోయాడు. స్వయంగా వరంగల్ పోయి సుబేదార్ అనే ఉన్నత అధికారితో మాట్లాడు. అట్లానే జనగామ ఆసిఫాబాద్లో ఉన్న డిఎస్పితో మాట్లాడి అది భూమి సమస్య ఇవన్నీ ఎక్కడో ఉన్నాయి, నేను చూసి చెప్తాను. సుబేదారు, ఈ తహసీల్దారు, ఇవన్నీ మళ్ళీ దానికి మీనింగ్స్ ఉన్నాయి. గోండులను కలిసి చర్చించి పరీక్షించాలి అని చెప్పాడు. కానీ నైజాం సైన్యం గోండులతో పోరాడి కొండ వాళ్ళందరూ చంపేయాలనే నిర్ణయానికి వచ్చింది. సైన్యం తన ఎత్తుగడలో భాగంగా కొండ కింద ఉన్న ప్రజల మీద దాడి చేసింది. ప్రజల్ని కొట్టడం, చంపడం, తగలబెట్టడం చేశారు. దానితో ప్రజలు పోయి భీమ్ సైన్యంతో చేరారు. ఇట్లా కొన్ని నెలలు గడిచేసరికి కొండ మీద గోండు వీరులకు తిరిగి తిండికి కరువు వచ్చింది. భీముకు చెందిన రహస్య దళాలు గ్రామాల్లోకి పోయి ధనం తెచ్చుకున్న యుద్ధం ఇట్లా సాగుతున్న దశలో భీమ్ సర్కారుకు మహాదుతో లేఖ రాయించాడు. 12 గ్రామాలను గోండు రాజ్య అధికారం ఇస్తేనే నైజాంకు విధేయులమై ఉంటాము అనేది లేఖలోని విషయం. లేఖ తహసీల్దార్ అబ్దుల్ సత్తార్, ఈడ మళ్ళీ ఇంకోటి వచ్చిండు, అబ్దుల్ సత్తార్కు అందింది. కానీ నైజాం నుండి జవాబు రాలేదు. ఈ దరిద్రపోళ్ళు మధ్యలున్న దరిద్రపోళ్ళు వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళే చెప్పారని చెప్తారు. ఒకరోజు ఉదయం రఘు అనే ఒక మనిషిని తీసుకువచ్చి భీము ముందుంచాడు. అతను, నేను నైజాం సర్కారు సబ్ కలెక్టర్ దగ్గర నుంచి వచ్చిన వారు, మీతో మాట్లాడుతారట. మీరు ఒకరోజు ఉదయం రఘు అనే మనిషిని తీసుకొచ్చి భీమ్ ముందుంచాడు. అతను నైజాం సర్కారు సబ్
కలెక్టర్ దగ్గర నుంచి వచ్చిన వారు మీతో మాట్లాడుతారట. మీరు ఆజ్ఞ ఇస్తే వచ్చి మాట్లాడుతాడు అన్నాడు భీమ్. సమ్మతి మేరకు సబ్ కలెక్టర్ వచ్చి కలిశాడు. భీమ్, మీకు మీ చిన్నాయనకు ఎంత భూమి కావాలో అడగండి, ఇచ్చి పట్టాలు చేస్తాం ఈ పోరు ఆపండి అన్నాడు సబ్ కలెక్టర్. సుశీర గొడవ చేస్తే ఆయనను లొంగ తీసుకోవడానికి, లంచం ఇవ్వడానికి ప్రయత్నించారు. యుద్ధం మా కోసం కాదు, గోండుల కోలాంలు మొదలగు ఎన్నో తెగల ప్రజల కోసం అన్నాడు. ఇక ఇప్పుడైతే ఆయన తీసుకొని ఇక నాకైతే మా నాన్నకి ఇస్తాడట, మా నాన్నది నాకు ఇస్తాడట తీసుకొని ఇంటలేరు అన్న. కరప్షన్ అనేది అంత ఘోరం చేసిరా. హీరో ఎప్పుడు నలుగురిని వేస్తాడు హీరో, అందుకే పిల్లల్ని హీరో లెక్క తయారు చేయాలి. చావు అనేది ఒక్కటే గుర్తుపెట్టుకోండి, చావు అనేది ఎప్పుడో రాసి పెడతాడు దేవుడు. ఏ క్షణంలో ఎక్కడ ఎలా చావాలో మనకు తెలిసిపోతుంది. కాకపోతే మనం బ్రతకడానికి కొంచెం ప్రయత్నించాలి అంతే తప్ప చావు అనేది నువ్వు ఎక్కడ ఉన్నా ఎలా రావాలనేది అలాగే వస్తుంది. కాబట్టి మీ పిల్లల్ని రాజాల లెక్క తయారు చేసి రాజా తండ్రి రాజా తల్లి లెక్క మీరు కావాలండి. సుశీరా ఇట్లా చరిత్రలో నిలిచిపోవాలి. నువ్వు ఎవరు దిగుపోకు బిడ్డ, నువ్వు ఏకి బిడ్డ, నువ్వు వాళ్ళ కడకకు బిడ్డ, నువ్వు బండి మీద తీసుకుపోకు బిడ్డ, నువ్వుకే పని చెప్తుంది బిడ్డ, ఇవన్నీ వేయద్దబ్బా. మీ 12 గ్రామాలకు పట్టాలు ఇస్తాం, భూములు మీ సొంతం అవుతాయి, యుద్ధం మానండి. 12 గ్రామాల పట్టాలు కాదు, 12 గ్రామాల రాజ్యాధికారం కావాలి, గోండు రాజ్యం స్థాపించుకుంటాం. అదెట్లా సాధ్యం? అడవి మీ సర్కారుది ఎట్లా అయ్యింది? నిజం చెప్పాలంటే ఉట్నూరు నుండి రాజోరా దాకా మా గోండు పరగనుడు, మాకు పాలించే హక్కు కావాలి. మీ సర్కారుతో ఈ విషయం చెప్పండి. మీరు ఎక్కువ సైన్యం తెచ్చి మమ్మల్ని చంపవచ్చు, మాలో ఏ ఒక్క పిల్లవాడి బతుకున్న గోండు రాజ్యం కొరకు పోరాడతాడు. చూసిరా ఎంత మంచి మాట అన్నాడో. గందుకే తెగేదాకా లాగొద్దు, ఎవరినైనా ఇంట్లో కూడా సమస్యలు తెగేదాకా లాగొద్దు అండి. మా రాజ్యం అత్త ఎప్పుడైనా ముడుచుకొని ఉంటుంది కదా అని ఆమెను వంచడానికి ప్రయత్నించొద్దు. మళ్ళీ కోడలు కూడా నేను ఏ చేసినా కూడా కోడలు వింటుంది కదా అని ఎందుకు చెప్తావు మేడం? కోడలు అత్తాలంటే బేసిక్ స్టైల్ అక్కడి నుంచి కుటుంబ విచ్ఛిన్నం అవుతుంది. ఎప్పుడైతే కుటుంబ విచ్ఛిన్నం అవుతుందో మన దేశ భవిష్యత్తు దాని మీద ఉంటుంది. తెలియదు చాలామందికి. పిల్లలు విచ్ఛిన్నం అవుతారు, పిల్లలు పెద్దల నుంచి విడిపోతారు. సో అత్తా కోడలు బాగుంటే ప్రపంచం బాగుంటుంది అనేది నా ఉద్దేశం. నిజంగా అత్తా కోడలు బాగుంటే మనవాళ్ళు బాగుంటారు అట్లా. ఎందుకంటే నానమ్మ ప్రేమ దొరకాలంటే కోడలు బాగుండాలి అట్లా. మన రాజ్యం గెలుచుకునే వరకు యుద్ధం సాగుతోంది అని భీమ్ సూటిగా అన్నాడు. అంటే ఏ ఒక్క పిల్లగాడు బతుకున్న గోండు రాజ్యం కొరకు పోరాడుతాడని చెప్పాడు. ఎంత మంచి ముచ్చట చెప్పింది చూసిరా. యుద్ధం మొదల 7 నెలలు గడిచాయి. కొండ మీద ఆహారం కొరత వల్ల అందరి ముఖాలలో ఆకలి తాండవించింది. నైజాం సర్కారు సైన్యం మాత్రం పెద్ద ఎత్తున దాడికి సిద్ధమై వస్తుందని తెలిసింది. ఆ రాత్రి యుద్ధ పద్ధతుల మీద చర్చ జరిగింది. 12 గ్రామాల ప్రజలు శత్రువుని చీకాకు చేసే పద్ధతులు గ్రహించారు. శత్రు సైన్యం 10 రోజులు తల మునకలైన కొండ మీద చేరలేకపోయింది. అన్ని దారుల్లో భీమ్ సైన్యం పెట్టని గోడలై నిలిచున్నది. చూసిన పెట్టని గోడలై నిలిచింది. అవే గోడలై మనం ఒకసారి బాహుబలిలో చూస్తే వెళ్తాయి. భీము సైన్యాన్ని జయించడం కష్టమని తేలింది. కానీ అదే గ్రామం పెద్ద కూర్తు పటేలు కుర్దు కాదు మోసం చేసి సర్కారుతో చేతులు కలిపాడు. కొండ మీద రహస్యంగా దారి చూపాడు. చూసిరా ఎవడో మన ఇంట్లోడే షాడీలు పోయి బయటికి చెప్తేనే మన వాళ్ళు తెలుస్తావా. ఎప్పటి వరకు కుటుంబం విచ్ఛిన్నం కాదు అంటే అప్పటి వరకు మన విషయాలు బయటికి పోతలేవన్నట్టు. నువ్వు 100 కొట్లాటలు కొట్లాయిన అన్నదమ్ములలో అక్క చెల్లెల ప్రతి దాంట్లో గొడవలు అవుతాయి. కానీ అవి బయట పోవద్దు. ఎందుకు పోవద్దు? పోతే గిట్లనే బయటోళ్ళు రహస్యం చెప్తేనే విచ్ఛిన్నం అవుతుంది కుటుంబం. నీది నువ్వు కొట్లాడుకోవాలి, నువ్వు కొట్లాడుకోవాలి. బయటోడు మనల్ని ఏమన్నా అన్నాడు అంటే వాడిని పీకలు దాకా దిగేయాలి అంతే. ఇంట్లో మన గొడవలు మన అన్నకి మన తమ్మునికి మన అక్కలకు మన చెల్లెలకు మన గొడవ. బయటోడు నువ్వు ఇంటనే చెప్తాడు, బయటోడు నువ్వు ముచ్చట్లు చెప్తాడు ఇంటాడు. నువ్వు ఇనా అంటే వాళ్ళు చెప్పనే చెప్పడు. ఒక్కసారి వినకపోతే నీ గురించి చెప్పనే చెప్పడు. గది మన దగ్గర కావాల్సింది. ఏమైనా ముచ్చట్లు ఈ అన్నయ్య ఆ అన్నయ్య అక్క చెప్పుకోవద్దబ్బా. వీడు ఇంటోడే చూసిరా, ఇంటోడే దారి చూపిండి కాబట్టి వైరు. లేకపోతే మోసం చేసే తత్వం ఎవరికి? వీళ్ళు ఆకలితో ఉన్నప్పుడు కూడా వీళ్ళు ధైర్యంతో కొట్లాడుకుంటాడు. శారీరకంగా వీరు బలంగా లేకున్నా మానసికంగా బలంగా ఉన్నారు కాబట్టి వీళ్ళు 10 రోజుల నుంచి గొడవ అవుతారు. ఆయన ఈ దరిద్ర పోడు ఒకడు చెప్పిండు చూసిన. నైజాం సైన్యం దొంగతనంగా యుద్ధానికి నిరుద్ధంగా వచ్చింది. రాగానే గోండు వీరుల్ని కాల్చారు, మరెందరినో చీకట్లో చంపారు, ఆ గుడిసెల్ని తగలబెట్టారు. అదిగో కొమరం భీం అక్కడున్నారు దొర అని కుర్దు పటేలు భీం వెనక నుండి చూపెట్టాడు. ఇంటి గట్టు బయట పెట్టింది. భీం మీద తూటలు కురిశాయి. భీం నేల కొరిగాడు. 22 అక్టోబర్ 1901 సంవత్సరంలో సుశిరా గూస్ బంప్స్ వస్తున్నాయి. చచ్చిపోయినా సరే బ్రతికి పెట్టాడు. ఈరోజు మనం చదువుతున్నాం. పిల్లలకు ఈరోజు కొమరం భీం గురించి చెప్తున్నామంటే చరిత్ర పుటల్లో ఆయన తిరిగాడు. ఉట్టిగా పేరు కోసం పనిచేసినోడు రాడు.
22/10 22/10/1901 పుట్టిన కొమరం భీం. ఇగో డేట్ గుర్తుపెట్టుకోవాలి. సెప్టెంబర్ 1 1940 సంవత్సరం. ఎప్పుడబ్బా 1901 ఈ హీరో 40 సంవత్సరం అంటే 1/9/1940 1/9/940 వీరమరణం చెందాడు. ఆదివాసి ప్రజల కోసం, భూమి కోసం, భుక్తి కోసం, నాటి నైజాం పాలన నుంచి ఆదివాసుల విముక్తి కోసం పోరాడి వీరమరణం పొందిన గోండు వీరుడు. కొండ రాజ్య అస్తిత్వం కోసం పరితపించిన అమర జీవి కొమరం భీం. తెలంగాణ చరిత్రలో నిలిచిన ఆణిముత్యం. చూసిరా ఆణిముత్యం మన పిల్లలు అయిపోయింది. సూరవరం ప్రతాప్ రెడ్డి ఈనాలే తప్పకుండా ఒక కథ లెక్క అయినండి. డిఎస్సికి కూడా పనికొస్తుంది తప్పకుండా. ఇది టెట్లో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదేంటి జల్ జంగల్ జమీన్. ఎవరు? కొమరం భీమో. ఎటు పోతాండి? జంగల్లో పొంటి పోతాడు మన జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ జంగల్ జమీన్. కొమరం భీమ్దేనే ఎట్లా గుర్తుండాలంటే జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీం కాబట్టి జల్ జంగల్ జమీన్ ఈ 3 జాల మీద ఉన్నాయి. ఎవరు? అడవి, నీరు, అడవి, భూమి. ఓకే మన నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. ఇది కూడా గంట అవుతుంది. ఓకేనా? నేను చెప్పిందని నచ్చుతుందని అనుకుంటున్నాను. మధ్యలో చెప్పిన వీడియో కూడా ఎవరిని హర్ట్ చేయాలని కాదు, ఎవరైనా ఎవరికి హర్ట్ చేయాలని నేను ఏ విషయాలు చెప్పాను అన్ని కుటుంబ సమేతంగా చెప్తేనే నాకు నచ్చుతాయి. ఎందుకంటే బేసిక్ ఫస్ట్ ఉండాలి, బునియాది బాగుండాలి. పునాది ఎప్పుడైతే బాగుంటుందో ఇల్లు బాగుంటుంది. ఇల్లు ఎప్పుడైతే బాగుంటుందో వాడకట్ట బాగుంటుంది. వాడకట్ట ఎప్పుడు బాగుంటుందో ఊరు బాగుంటుంది. ఊరు ఎప్పుడైతే బాగుంటుందో అదేమంటారు ఒక జిల్లా బాగుంటుంది. ఎప్పుడు జిల్లాలు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది. దేశం బాగుంటే ప్రపంచం బాగుంటుంది. ఇట్లా చైన్ సిస్టమ్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కటి తల్లి నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రపంచాన్ని ఉద్ధరించే కొడుకు ఎక్కడి నుంచి వెళ్ళాడు? తల్లి నుంచి వెళ్తాడు. బాదాములు, కాజులు తినిపిస్తే, బర్గర్లు తినిపిస్తే వాళ్ళకు విలువలు, వాళ్ళకు నాలెడ్జ్, వాళ్ళకు ఇవన్నీ ఏ యూనివర్సిటీ చెప్పదండి. ఇంటి పక్కలు చెప్పరు, ఇంటి ముంగటలు చెప్పరు, యూనివర్సిటీ చెప్పది, బుక్స్ చెప్పవి, ఏ లైబ్రరీ చెప్పది. తల్లి చెప్తుంది. తల్లి మాటలు చెప్తాయి. తల్లిదండ్రుల మాటలు, ఇంకా తండ్రి కంటే ఎక్కువ నేను తల్లికే ఇస్తాను. ఎందుకంటే తల్లి వడిలో ఉంటాడు పిల్లగాడు కాబట్టి ప్రతి విషయం తల్లితో షేర్ చేస్తాడు. కాబట్టి తల్లి మాట్లాడిపిస్తాడు. తల్లి హీరో చేయగలదు, తల్లి దొంగ చేయగలదు, తల్లి ఏదైనా చేయగలదు పిల్లవాడిని. ఆ స్తోమత, ఆ సత్తా దేవుడు తల్లిలో ఉంచాడు. అందుకే మగువ అనేది ప్రపంచానికి తెలిపే. ఈరోజు ఇక్కడ చూడండి ఈ కొమరం భీం వాళ్ళ తల్లి గురించి వాళ్ళ వదిన ఎంత మంచిగా కోఆపరేట్ చేసింది చూసారా. సో ప్రతి ఒక్కరూ ఒక మంచి కుటుంబం కావాలంటే ఇలా ఎన్ని వచ్చాయి చూడండి. ఏదో నా ఆవేదన తెలుసుకున్నా ఎవరిని హర్ట్ చేయడానికి కాదు. ఎవరైనా ఏదైనా హర్ట్ అయితే ప్లీజ్ దయచేసి ఎవరు ఏమనుకోవద్దు. ఓకే నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. ఒక గంట ఉంది కదా అని బోర్గా ఫీల్ కావద్దు. ఖచ్చితంగా వినవలసింది. ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్. తప్పకుండా చేస్తానండి. ఓకే తప్పకుండా ఇంకా మీరు చెప్తున్న వీడియో మీ కామెంట్స్ అన్నీ నేను చదువుతున్నా. థ్యాంక్ యూ సో మచ్. కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ లైక్ చేయండి. ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.